యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి విషయాల మీద మన ధ్యానాలు చేసాం. ధ్యానాలు కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు 5 నెలల సమయం ఇచ్చాడు. జనవరిలో మొదలు పెట్టాం. ఇంచుమించుగా మే మాసానికి 22 అధ్యాయాల్లో కనబడే ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు, అన్నీ కాదు, అన్నీ మాట్లాడుకోవాలంటే ఒక సంవత్సరం అంతా పడుతుంది. ఒక 5 నెలల్లో కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోగలిగాం. తర్వాత రోజుల్లో కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాల్ని మళ్ళీ మనం ధ్యానించబోతున్నాం. అయితే కొత్త నిబంధనలోను పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని లేఖనాలను జోడించి దాన్ని ధ్యానించాలనే ప్రేరణ నాకు దేవుడు అందించాడు గనుక ప్రకటన గ్రంథం నుంచి ఎక్కడికి కూడా బయటికి వెళ్ళిపోం. అలాగని వేరే గ్రంథాలను కూడా మనం ముట్టకపోవడం అనేది కూడా సరైనది కదా. అవి కావాలి, ఇవి కావాలి, అన్నీ కావాలి. కాబట్టి వాటి మీద మనం పరిశీలించబోతున్నాం. అయితే ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి విషయం, లేదంటే నేను తీసుకున్నటువంటి టాపిక్ చాలా రిస్క్తో కూడింది, చాలా కాంట్రవర్షియల్ మ్యాటర్ అయ్యేటువంటిది, అన్నిటికీ మించి చాలా మంది నుంచి విమర్శలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండే ఒక విషయాన్ని నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అయితే వాస్తవానికి ఈ విషయం మీద నేను ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఇదే అనేటువంటి విధంగా స్టాండర్డ్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడన్నా మాట్లాడి ఉంటే ఏ సందర్భాలైనా ఒక చిన్న 2-3 సెకండ్లలో మాట్లాడి ఉండొచ్చేమో తప్ప ఇదే ఖచ్చితమైనది అని చెప్పి ఒక స్టాండ్లో నేను నిలబడి ప్రత్యేకంగా ఈ విషయం మీద ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడబోయేటువంటి విషయం ఒకానొక సమయంలో దాన్ని నేను అపార్థం చేసుకున్నాను, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నానంటే, వాక్యాన్ని చదివి కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనట్లేదు. కానీ ఎవరైతే ఎంతో కొంత స్ఫూర్తి నాకు అని అనుకున్నానో ఆ వ్యక్తి యొక్క మాటను బట్టి, బోధన బట్టి, ముందుకు వెళ్ళిన కారణాన్ని బట్టి నేను ఎంత భయంకరమైనటువంటి తప్పులో పడిపోయానో లేటుగా తెలుసుకున్నాను. వ్యక్తుల పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఒక్కటే అర్థం చేసుకున్నాను చివరి చేసి ఏమనంటే, నాకు స్ఫూర్తి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, నాకు స్ఫూర్తి వాక్యం మాత్రమే, నాకు స్ఫూర్తి దేవాది దేవుడు మాత్రమే. ఏ మనిషి కూడా నాకు స్ఫూర్తి కాదు. స్ఫూర్తి కాదు. సేవలోకి రాకముందు ఎప్పుడో ఒక వ్యక్తి యొక్క మాటను విన్న కారణాన్ని బట్టి అది నిజమో ఖచ్చితమని చెప్పి ముందుకెళ్ళిపోవడంతో పాటుగా చాలా సందర్భాల్లో కూడా 1-2 సెకండ్లు ఆ విధమైన మాటలు మాట్లాడాను. కానీ ఎప్పుడు కూడా దాని మీద సంపూర్ణంగా పరిశీలించలేదు నేను. ఎందుకంటే అంత అవసరం లేదు కదా అనే ఆలోచనతో నేను వెళ్ళిపోయాను. కాబట్టి నేను తప్పే చేశాను ఆ విషయంలో. నేను అందుకే అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరో సేవకుడు చెప్పేటువంటి మాటలు పట్టుకొని వేలాడకండి. సేవకుడు చెప్పేటువంటి మాటలు నిజమా కాదా అని చెప్పి బైబిల్తో టాలీ చేయండి, బైబిల్తోనే పరిశీలించుకోండి. అంతేకాని ఎవరో చెప్పింది నిజమని ముందుకు వెళ్ళిపోతే భయంకరమైన ప్రమాదంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సేవకుల పేర్లో ఏమో నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ అది కరెక్ట్ కాదు, అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఆయన్ని నేను ఎదిరించడానికి సరిపోను, ఆయన కాదండానికి కూడా సరిపోను. కానీ ఆయన అన్న మాట నిజం అనుకొని నేను ముందుకెళ్ళి నేను చాలా తప్పు చేశాను. ఆ తప్పుని దేవుడి ఎదుట నేను సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడని నేను గమనించాను. కనుక ఇప్పుడు ఇది నిజం ఏంటి, అసలు ఇందులో ఉన్న సత్యం ఏంటి అనేటువంటిది నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అసలు నేను మాట్లాడబోయేటువంటి విషయం ఏంటంటే, త్రిత్వము, త్రిత్వ సిద్ధాంతము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఏక దేవుని మీద ఉన్న విశ్వాసంలో క్రైస్తవ్యం అంతా కూడా వెళ్తూ ఉంటారు. త్రిత్వం అనేటువంటిది దాని మీద చాలా డిబేట్లు జరిగే ఉండొచ్చు, చాలా రకాలైన భిన్న అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. లేదంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆలోచన, విశ్వాసం, నమ్మకంతోనే త్రిత్వం మీద వెళ్ళినటువంటి సంస్థలు కూడా ఉండొచ్చు. అయితే నేను ముందుగానే చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేను ఎవరికంటే కూడా గొప్పోణ్ణి కాదు, నేను ఎవరికంటే కూడా అధికున్న అంతకంటే కాదు, అందరికంటే చిన్నవాడినే. అయితే నేను మాట్లాడేటువంటి మాట కొంతమంది బోధనలను కూడా ఖండిస్తున్నట్టుగా, తప్పు పడుతున్నట్టుగా ఉండే ప్రమాదం ఉంది. గనుక నేను ముందుగానే తెలియజేస్తున్నాను. దీని మీద నేను చాలా పరిశీలన చేశాను, ఆత్మదేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాను.
ప్రార్థనలో చాలా కాలం గడిపి బైబిల్ని చాలా వరకు తిప్పి తిప్పి చాలా రాసుకొని ఒక కంక్లూజన్కి వచ్చాను. ఆ కంక్లూజనే నిజము అనే అభిప్రాయంలో కూడా వచ్చేసాను. ఆ అభిప్రాయం ఏంటి అనేటువంటిది నేను ఈ రోజున చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే కొంతమంది వీడియో చూసిన తర్వాత కొంతమంది కమెంట్స్ కూడా చేయొచ్చు. నువ్వు ఆ దైవజనుడి కంటే గొప్పడవా, ఈ దైవజనుడి కంటే గొప్పడవా, వాళ్ళు చెప్పిన దానికంటే గొప్ప విషయం అని చెప్పి అంటే అనవచ్చు. నేను ఎవరికంటే కూడా గొప్పను కాను. నేను గమనించింది, దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని వినియోగించి సంపాదించింది ఏంటి అనే చెప్తున్నాను. నా అభిప్రాయాన్ని మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాని ఆ సేవకుడిని ఈ సేవకుడిని నేను విమర్శించడానికి నేను సరిపోవట్లేదు. నాకు అర్థమైంది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. కాబట్టి ఎవరో కూడా తప్పుగా తీసుకోవడానికి వీలు లేదని ముందుగా చూసేటువంటి వ్యక్తులు కూడా ముందుగా ప్రేమపూర్వకంగానే నేను తెలియపరుస్తున్నా. అలాగే ఆ వ్యక్తి మన మధ్య లేరు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అయినా సరే ఆ వ్యక్తి యొక్క పేరు కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. ఆయన బోధక కూడా పూర్తి విభిన్నంగా ఉండేటువంటి విషయం ఏది. ఆయన చాలా జ్ఞాని, మహాజ్ఞానంతో నింపబడినటువంటి సేవకుడు మన మధ్య లేరు. కానీ ఆయన ఇచ్చినటువంటి వివరణ పూర్తిగా తప్పు అని అంటాను నేను. అది కూడా తప్పే అని అంటాను. త్రిత్వ సిద్ధాంతం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ విషయం తెలుసుకోవడానికి? ఎంతమందికి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉందో నాకైతే తెలియదు. కానీ రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ పెట్టాను. పోల్ అనేటువంటిది కండక్ట్ చేశాను. అంటే అసలు క్రైస్తవ్యం యొక్క ఆలోచన, విశ్వాస విధానం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను అంతే. మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి అని 3 క్వశ్చన్లు వేసాను యూట్యూబ్లో. ఏమనంటే మొట్టమొదటిది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కరే అని ఫస్ట్ క్వశ్చన్. రెండోది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు అనేది రెండో క్వశ్చన్. మూడోది, దేవుడు అనేవాడు ఒక్కడే, ముగ్గురు కాదు అనేటువంటిది ఒకటి పెట్టాను. అంటే 3 అభిప్రాయాలు అక్కడ నేను పంచుకున్నాను. ఈ మూడింటిలో మీరు దేన్ని ఎక్కువ నమ్ముతున్నారని అంటే, ఇంచుమించుగా 2300 మంది ఓట్లేశారు. 91% ఎక్కువ ఓటింగ్ దేనికి పడిందంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కరే 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 అనేది. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు అనే దానికి ఒక 6% అనేటువంటి ఓటింగ్ పడింది. దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు అనేటువంటి దానికి ఏమో 4 ఓటింగ్ పడింది. అయితే వాళ్ళ అభిప్రాయం నేను తెలుసుకొని ముందుకు వెళ్ళడం కంటే కూడా అసలు నా సంఘం ఏమనుకుంటుంది, నా ఎదురుగా ఉన్నటువంటి సంఘ సభ్యుల యొక్క అభిప్రాయం ఈ త్రిత్వం మీద ఏమై ఉన్నది అనేటువంటి ఆలోచనలో నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, ఇంచుమించుగా 80% ఒక్కరే అంటున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు, ఒకరికి ఒకరికి సంబంధం లేదు, ముగ్గురు కూడా వేరండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, చూస్తాను. అసలు అయితే ఎందుకు చెప్పాలి మీరు, నేను అడుగుతాను. అసలు ముగ్గురు లేరు, ఇద్దరు లేరు, నలుగురు లేరా, ఒకడేరా దేవుడు, దేవుడు ఒక్కడే అనేవాడు చేయొద్దండి. ఒక షాక్ న్యూస్ చెప్పనా, ఈ 3 రైటే. ఆలోచిస్తే జస్ట్ నోటి మాటతో చెప్పితే తప్పు అయిపోతుంది. మీరు చెప్పండి పాస్టర్ గారు, ఏది కరెక్ట్ అంటే, ముగ్గురు ఒకటి కాదు, దేవుడు ఒక్కడే. కానీ తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు కూడా వేరు. కానీ ముగ్గురులో ఉన్న ఆత్మ ఒక్కటే. వీరికి 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 సంబంధమే లేదు. 91% ఓటేసినటువంటి వ్యక్తులు కొంచెం బాధ కలిగించవచ్చు. కానీ నేను కూడా అదే విధమైన విశ్వాసంలో ఉండేవాడిని, తెలిసి తెలియకుండా, అసలు సరిగ్గా దాన్ని పరిశీలించకుండా. అన్నారు కాబట్టి అని, కానీ పూర్తిగా అది అబద్ధ బోధ. అది నేను కూడా మాట్లాడచ్చు, నేను మాట్లాడను. ఆయన నేను కించపరచాలని
నేను అనుకోవట్లేదు. రీసెంట్గా మాట్లాడాను అనుకోండి, ఎన్ని అనవసరం, మీతో నేను పంచుకోవడానికి నేను ఇష్టపడట్లేదు అవన్నీ కూడా. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వేరు. ఈ ముగ్గురులో ఉన్న ఆత్మ ఒక్కటే. కొంచెం మీరు కంట్రోల్ చేసుకోండి, బాగా అర్థం అవడానికి చెప్తాను చూడండి. నేను, నా భార్య, నా కుమారుడు, నా తల్లి, నా తండ్రి, ఎంతమంది మొత్తం? 5గురు. 5గురిలో 5 ఆత్మలు ఉన్నాయి. 5గురు వేరు వేరా, ఒక్కరేనా? ఒకరికొకరు సంబంధం లేదు. 5గురిలో 5 విభిన్నమైన ఆత్మలు ఉన్నాయి. 5గురు కూడా వేరే వేరేటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. అవునా కదా? ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు, కానీ ముగ్గురులో 3 ఆత్మలు లేవు. ముగ్గురులోనే ఉన్నది ఒక ఆత్మే. ముగ్గురులో ఉన్నది ఒకే ఆత్మ. ఒక్క ఆత్మ ముగ్గురు వ్యక్తుల్లో కనబడుతుంది. అది ఎలా సాధ్యమండి, అది ఎలా కుదురుతుందండి అనే ఆలోచన మీ అందరికీ వచ్చి ఉండాలి. దాన్ని నేను ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి మీకు రుజువుపరుస్తాను. బాగా అర్థం అవ్వడానికి అది ఉపయోగపడుతుంది కనుక డెమాన్స్ట్రేషన్ చేస్తాను. ఇందాక ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకున్నాను కదా, దాంతోపాటు ఒక బ్లూ కలర్ వాటర్ బాటిల్ ఒకటి ఉంది. అది ఒకసారి తీసుకుని ఇలాగండి, అంటే మీకు బాగా అర్థం అవ్వడానికి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కడే. ఆ వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోదాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ప్రభువు ఒక్కడే, విశ్వాసము కూడా ఒక్కటే, బాప్తిసము కూడా ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుడు ఒక్కడే. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయము, ఇక్కడ కూడా 6వ వచనము. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఇక్కడ కూడా దేవుడు అనేవాడు ఒక్కడే. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడింది అక్కడ ఒకసారి చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, తర్వాత 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే దేవుడు అనేవాడు ఒక్కడే అని అంటున్నాడా లేదా? నిర్గమాకాండంలో కూడా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ మనం తండ్రిని, కుమారుడును, పరిశుద్ధాత్మను కూడా దేవునిగానే కొలుస్తున్నాం. మరి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తుంది. మనం ఇప్పుడు యెహోవా దేవుడు అని అన్నాం అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాదని ఒప్పుకుంటున్నట్టే. అలాగే యేసయ్య దేవుడు అని ఒప్పుకున్నాం అనుకోండి, యెహోవా దేవుడు కాదు అని అంటున్నట్టే పరోక్షంగా. అవునా కదా? ఈ ముగ్గురులో ఒకరు దేవుడు అని మనం నమ్మితే ఇద్దరిని దేవుడు కాదని మనం నమ్మట్లేదని అర్థం. కానీ ముగ్గురు కూడా దేవుడే. ముగ్గురు కూడా దేవుడే అంటున్నాను నేను. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని అన్నాడు. ఈ మాట యెహోవా అన్నాడు అనుకోండి, ఇప్పుడు యేసేను కూడా దేవుడిగా చూస్తే తప్పు అవుతుందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఈ మాట యెహోవా అన్నాడు, తండ్రి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మనం దేవుడిగానే చూస్తే తప్పు అవుతుందా అవదా? పోనీ మాట కుమారుడు అన్నాడు, యేసయ్య అన్నాడో, ఇప్పుడు యేసయ్యని దేవుడిగా చూసి తండ్రిని దేవుడిగా చూడకపోతే ఈ లేఖనం నెరవేర్చలేనట్టే కదా, తప్పు చేసినట్టేనా? అవునా కదా? అవునంటారా కదా? మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని? ఎలా తీసుకోవాలి మనం? దేవుడు ఒక్కడే అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు. ఇప్పుడు ఆ ఒక్క దేవుడు తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? ఇప్పుడు ఈ ముగ్గురులో ఒకరిని పూజించి ఇద్దరిని పూజించకపోతే పాపం అవుతుందా? ఒకరినే పూజించాలా? ఒకరినే పూజిస్తా ఒక్కరెవరు?
ఒక్కడే దేవుడే ఉన్నాడు అన్న కదా, ఆ ఒక్కడే ఎవరు అనే ఆలోచన రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ముగ్గురులో ఉన్న ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడిలో ఉన్న ఆత్మ ముగ్గురులోనూ పనిచేస్తుంది. ఒక్క ఆత్మ ముగ్గురులోనూ పనిచేస్తుంది. పాత్రలోను కూడా అనకూడదు నేను. ఒకే ఆత్మ, కానీ ముగ్గురులో ఒకే ఆత్మ ఉంది. కానీ నీలో వేరే ఆత్మ ఉంటుంది, నాలో వేరే ఆత్మ ఉంటుంది, వారిలో వేరే ఆత్మ ఉంటుంది. కానీ ముగ్గురులో ఉన్నది ఒకే ఆత్మ. ఆ ఒక్క ఆత్మ దేవాది దేవుని ఆత్మ. అది ఎలా రుజువుపరుస్తానో చూడండి. ఒకసారి బాటిల్ తీసుకొని రండి. ఆ బాటిల్ తీసుకొని రండి. అంటే ఈజీగా అర్థమయ్యేయడానికి ఇది ఉపయోగిస్తున్నాను అంతే. ఇది కొంచెం బ్లూయిష్ ఇంక్ వాటర్ అనుకోండి. ఇది తండ్రి దేవుడు. దేవుడు అనేవాడు ఒకడే దేవుడు. ఇంక దేవుడు లేరు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఈయన తండ్రి అనుకుందాం. తండ్రే కదా ఈయన తండ్రి అనుకుందాం. ఈయన మాత్రమే దేవుడు, ఇంకెవ్వరూ దేవుడు కాదు. 2 గ్లాసుల్లో ఓపెన్ చేయండి ఒకసారి. అంత టైట్గా పెట్టేశారు ఎందుకు? అది నేను తాగేస్తాను అనుకున్నారా ఏంటి? అది నచ్చినా తాగేస్తాను అనుకున్నారా? అంత గట్టిగా వేసారు. ఒక 2 గ్లాసులు ఇవ్వండి. అంటే మీకు అర్థమైపోతుంది. నేను చెప్పేదానికంటే కూడా ఇలాగ చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, దేవుడు అనేవాడు ఒక్కడే. ఈయన దేవుడు, ఈయన తండ్రి దేవుడు. ఆత్మ ఒకటే ఉంది ఇందులో. ఆత్మ ఒకటే. దేవుడు అనేవాళ్ళు ఒకే ఆత్మ ఉంది. ఆ ఆత్మే దేవుని ఆత్మ. ఇప్పుడు సగం ఇందులో వేసాను. ల్యాబ్స్లో కూడా ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు నేను. దేవుడు ఒక్కడే. ఈ ఒక్క దేవుళ్ళలో ఉన్న ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మని ఇందులోనే వేసాను, ఇందులోనే వేసాను. ఇప్పుడు ఈ ముగ్గురులో ఒరిజినల్ ఎవరు? ఈ ముగ్గురు ఒకటా వేరువేరా? చెప్పాలి మీరు. అది ఎంతమందికి అర్థమైంది? తండ్రి దేవుడు నుంచి వచ్చిన వారు వీరిద్దరూ, ఒకే ఆత్మ. ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి వారు వీరిద్దరు. ఇప్పుడు ఈయన దేవుడు కాదంటే కుదరదు, ఎందుకంటే ఇందులో ఉన్నది ఇందులో ఉంది. ఈయన దేవుడు కాదంటే కుదరదు, ఎందుకంటే ఇందులో ఉన్నది ఇందులో ఉంది. ఈయన దేవుడు కాదంటే కుదరదు, ఈ 2 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 3 ఒకటా కాదా? ఈ ముగ్గురు ఒకటే, కానీ ఒకటి కాదు. ఆత్మ ఒక్కటే, వ్యక్తులు వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇదే ఒరిజినల్ అండి, ఇది కాదండి అని అనగలమా? ఇది కాదండి అని అనగలమా? ఇందులో నుంచి పుట్టుకొచ్చినాయి, ఇందులో నుంచి బయటకు వచ్చినాయి, ఉద్భవించినవి ఇవి. కాబట్టి ఇది ఒరిజినలే, ఇది ఒరిజినలే, ఇది ఒరిజినలే. ఈ ముగ్గురు ఒకటే. తండ్రి దేవుడు దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. కాదంటే ఎవ్వరో క్షమించబడరు. కానీ ఈ 3 కూడా వేరువేరుగా కనబడుతున్నాయా? 3 కూడా వేరువేరుగా కనబడుతున్నాయి. కానీ ఈ ముగ్గురులో ప్రవహించే రక్తం ఒకటే. ఈ ముగ్గురులో ప్రవహించేటువంటి ఆత్మ ఒక్కటే. ఈ ఒక్క దేవుని ఆత్మ నుంచి పుట్టుకొచ్చిన వారు వీరిద్దరూ. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఈ ఒక్కరి నుంచి పుట్టుకొచ్చింది అంటే తండ్రి తన ఆత్మ నుంచి కలుగు చేసుకున్నాడు. తన సొంత ఆత్మ నుంచి వచ్చినోళ్ళు. దేవుడి నుండి వచ్చినోడు దేవుడే అవుతాడు. మామిడికాయ చెట్టు నుంచి వచ్చింది మామిడికాయ అవుతుంది. దేవుడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా దేవుడే అవుతారు. దయ్యాలు అవరు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది కదా? సందేహం లేదు కదా? తీసేయండి ఒకసారి. ఇంకా దీన్ని క్లియర్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా? అవసరం లేదు కదా? ఈ ఒక్కటే అందులోకి వేయబడింది, అంత మాత్రాన వేరనడానికి వెళ్ళలేదు. ఇది అది ఈ గ్లాసులోని ఈ బాటిల్లో ఉన్నది ఒక్కటే, ఒకే ఆత్మ. ఒకే ఆత్మ, ముగ్గురులో ఉన్నది ఒకే ఆత్మ.
ఎంతమందికి అర్థమే నేను చెప్పింది? అంటే ఒక మాటలో చెప్పాలంటే, తండ్రి దేవుడు నుంచి వచ్చిన ఇద్దరు. ఆ తండ్రి మాత్రమే దేవుడు, వీళ్ళు దేవుళ్ళు కాదంటే కుదరదు. ఎందుకంటే వేరే ఆత్మ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు, లేదంటే కొత్తగా దేవుడు వాళ్ళని పుట్టించింది కాదు. మనందరం ఒక్కొక్క ఆత్మ, అంటే దేవుడి నుంచి వచ్చిన ఆత్మలు ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అలాగొచ్చిన ఆత్మలు కాదు ఈ రెండుని. ఒకే ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే రంగు నుంచి వచ్చిన, ఒకే రంగు, ఒకే ఆత్మ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకటే అవుతారా అవరా? కానీ ముగ్గురు ఒకరే అనడం ప్రమాదం. తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా దిగి వచ్చాడు అనేది అబద్ధము. తండ్రి వేరేగా ఉన్నాడో, తండ్రి నుంచి వచ్చిన కొడుకు చేయవలసిన పని కొడుకు చేశాడు, ఆ వచ్చిన పరిశుద్ధాత్ముడు చేసే పని పరిశుద్ధాత్ముడు చేశాడు. ఈ ముగ్గురులో ఉన్న ఆత్మ ఒక్కటే, ముగ్గురు దేవుడే, కానీ ఒకరు కాదు. ఒకరు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? తండ్రి సుప్రీం, తండ్రి ఉన్నతమైన వాడు, అద్వితీయుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు ఆయనకి. ఆయన నుంచి వచ్చినోడు యేసయ్య. యేసయ్యకి జన్మనిచ్చింది తండ్రి, తండ్రికి జన్మనిచ్చింది యేసయ్య కాదు. ఫస్టోడు తండ్రే. ఆ తండ్రి నుంచి పుట్టిన వాళ్ళు వెళ్తారు. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్ అని అంటే, ఎన్నంటే ఒక 60 దగ్గర నుంచి 50 రెఫరెన్స్లు ఇంచుమించుగా అన్నీ ఉన్నాయి నా దగ్గర. అయితే అన్నీ చెప్తే టైం సెట్ అవ్వదు, కొన్ని చెప్తాను. రెఫరెన్స్ల కంటే కూడా ముందుగా ఒక విషయాన్ని రుజువుపరుస్తాను చూడండి. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. తండ్రి సుప్రీం అంటే తండ్రి కంటే కొంచెం తక్కువ అండి యేసయ్య కాదు, ఏ విధంగా కూడా కాదు. ముగ్గురు సమానులే, కానీ ఆయన నుంచి వచ్చిన వాళ్ళు గనక ఆయన అద్వితీయుడు అంటున్నాను నేను. ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా అంటున్నాను. ఈయన నుంచి ఆయన వచ్చి ఉంటే యేసయ్యను అద్వితీయుడు అందుడు నేను. కానీ ముగ్గురు ఒక్కటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్నది ఒకే ఆత్మ, కానీ ముగ్గురు వేరు. బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. తండ్రి ఆత్మలకు కర్త. తండ్రి అనేవాడు ఆత్మలకు సృష్టికర్త. కుమారుడు అనేటువంటి వాడు రక్షణకు కర్త. పరిశుద్ధాత్ముడు అనేవాడు ఆదరణకు కర్త. ముగ్గురు కర్తలే, ముగ్గురు పనులు వేరు, ముగ్గురు వ్యక్తులు వేరు, కానీ ఒకే ఆత్మ. ఎంతమందికి అర్థమవుతుంది? దాన్ని రుజువుపరుస్తానులేండి. ఒకడేమో ఆత్మలకి రూపాన్ని ఇచ్చి సృష్టించినటువంటి తండ్రి అండి, ఒకడేమో ఆత్మలు రక్షించడానికి వచ్చినాడు, ఒకడు ఆ ఆత్మలు నడిపించేవాడు ఇంకొకడు. అర్థమైందా? ఇప్పుడు ఆ బాటిల్ ఒకటే, కానీ వేరే వేరేగా తీసాను చూడండి. దాని పని దానిదే, దీని పని దీనిదే, ఈయన పని ఈయనదే. ఈ ముగ్గురు మళ్ళీ ఎవరికి ఎవరో కూడా సంబంధం ఉండదు, వేరే వేరే గాళ్ళల్లో. ముగ్గురు ఒకటి అనుకోకుండా, ముగ్గురు వేరే, ముగ్గురు ఒకటి కాదు. ఆత్మ ఒక్కటే. జలముల పైన ఆత్మ, ఏ ఆత్మ? దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఆ దేవుని ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళు వీరిద్దరు. మీరు ఎలా రుజువుపరుస్తారంటే, అంటే యేసయ్య దేవుడు కదా, 100% దేవుడైన, 100% దేవుడైన. పరిశుద్ధాత్ముడు దేవుడు కదా, 100% దేవుడైన. తండ్రి దేవుడు కదా, 200% దేవుడైన. ఆయన సుప్రీం, ప్రైమ్ అయిన. మీరు అలా రుజువుపరుస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందుకొని బయటకు వస్తున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏమిటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందించుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాట? కుమారుడా, తండ్రా? కుమారుడా? తండ్రి అనేవాడు వేరుగా ఉన్నాడు గనుకే నా కుమారుడు అని అంటున్నాడా? ఇక్కడ అర్థమైందా? తండ్రి వేరు, కుమారుడు వేరని, పరిశుద్ధాత్ముడు వేరని.
కంక్లూజన్కి వచ్చారా? రెండోది చెప్తాను చూడండి. దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? దయ్యాలకి తెలుసు ఆయన దేవుని కుమారుడు అని. ఆయన తండ్రి కాదు, యేసయ్య తండ్రి కాదు, కుమారుడు. తండ్రి నుంచి వచ్చినోడు కుమారుడు, తండ్రి నుంచి వచ్చినోడు పరిశుద్ధాత్ముడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? బాగా అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే ఇంకా క్లియర్గా దాన్ని మాడ్యూల్ చేసిన చెప్తాను. అర్థమవుతుందా లేదా? ముగ్గురు వేరే, తండ్రికి సంబంధం లేదు, కుమారుడికి సంబంధం లేదు, పరిశుద్ధాత్ముడికి సంబంధం లేదు. కానీ ఆ ఒక్క దేవుడు అనేవాడు తండ్రే, ఆ తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు. దయ్యాలు తెలిసింది కదా, దయ్యాలు లేని మాట్లాడతాయా? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, కుమారుడా అని అందా లేదా? దేవుడా అని అన్నారా? కాదు. సైన్యములకు అధిపతగు యెహోవా ఆయన తండ్రి, సైన్యాలకు అధిపతి ఆయన. నా కుమారుడు, నా ప్రియ కుమారుడు అన్నాడు. కానీ మనం ఏమనుకున్నాం అంటే ఎంతకాలమో ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒకటే, ముగ్గురు ఆత్మలో ఒక్కటే, ముగ్గురు ఆత్మలో ఒకటే. ఎందుకంటే ముగ్గురులో ప్రవహించేది ఒకటే రక్తం, ఒకటే ఆత్మ. కానీ ముగ్గురు ఒకటే కాదు వ్యక్తులుగా. అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలేదా? అర్థమైందండి అన్న వాళ్ళు ఒకసారి హల్లి చెప్పగలరా? 100% సందేహం లేదు ఇంకేమని. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను. ఏమంటాడంటే యేసయ్య, ఆయన మాటలో చాలా మందికి అర్థం కాలేదండి. ఆయన ఎక్కడన్నా దేవుడు, నేను దేవుణ్ణి అన్నాడా? అనలేదు. ఎందుకంటే ఆయనే ఒకరి నుంచి వచ్చినాడు. ఆయన అలాగనగలడు అన్నమాట. అలాగని చెప్పి దేవుడు కదా ఆయన. అక్కడ ఆయన తగ్గింపు కనబడుతుంది, ఆయన హంబుల్నెస్ కనబడుతుంది. ఆ తండ్రి నుంచి వచ్చినోడు ఈయనలో ఉన్నది, ఆయనలో ఉన్న ఆత్మ ఒకటే. కానీ ఒకరి ద్వారాగా వచ్చినాడు. ఆ ఒక్కడు దేవుడిని ఒకడిగానే చూశాడు ఆయన. నేను కుమారుణ్ణే, నేను తండ్రిని కాదు. అందుకే అక్కడ నేనే దేవుణ్ణి అనే మాట ఉపయోగించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆయన అనాలి అనుకుంటే అనగలడు, ఆయన అనాలి అని అనుకుంటే అనగలడు. కానీ ఎందుకు అనలేకపోయాడు తెలుసా? అంత హంబుల్. నేను నా తండ్రి నుంచి వచ్చినోడిని, నాకు క్రియేటర్ ఒకడున్నాడు, నన్ను కలుగు చేసినాడు ఒకడున్నాడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు నేనే దేవుణ్ణి అని అనలేను నేను. కానీ ఆయన దేవుడే, ఆయన ప్రత్యేకత అది. ఆయన అనలేదు అలాగా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అర్థమవుతుందా? మా అమ్మగారికి అర్థమవుతుందా? అర్థమవుతుంది కదమ్మా. చాలా కష్టపడ్డాను, చాలా నెలల్లో చాలా రెఫరెన్స్లు కోట్ చేశాను, చాలా విధాలుగా పరిశీలించాను, ఒక స్టెబిలిటీకి వచ్చాను, రాసుకున్నాను బుక్లో. ఎప్పటికైనా వివరించాలని సమయం వచ్చింది, వివరిస్తున్నాను. నేనే దేవుడిని ఆయన అని ఆయన ఎందుకు అనలేకపోయాడంటే, ఆయన దేవుడు కాదని కాదు, ఆయనే ఒకరి నుంచి వచ్చినాడు గనుక నాకంటే కూడా ఒకడున్నాడు అనే ఆ తగ్గింపుతో ఆ మాటని అనగలిగే అధికారం ఉన్నా ఆయన అనలేదు. అర్థమైంది మీకు నేను చెప్పేది? ఇది అనలేదని చాలా మంది ముస్లిం సహోదరులు ఆయన ఎక్కడన్నా దేవుడని అన్నాడా, నేనే దేవుడని అన్నాడా, నేనే దేవుడని అన్నాడా? మరి అనలేని వ్యక్తిని దేవుడని ఎలాగంటారు? ఆయన ప్రవక్త అంటారు. ఆయన అనలేదని. ఆయన ఎందుకు అనలేదంటే ఆ అధికారం ఉన్నా అనలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి కూడా కర్త అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన అంతటా ఆయనగా వచ్చినోడు కాదు, ఆయన అనుకుంటే వచ్చిన వ్యక్తిగా ఆయన ద్వారాగా వచ్చినోడు యేసయ్య. యేసయ్య అంతటి యేసయ్యగా వచ్చినోడు కాదు ఆయన. యేసయ్యకి కూడా ఒక రూపకర్త ఉన్నాడు, కుమారుడికి కూడా సృష్టికర్త ఉన్నాడు, రూపం దిద్దునోడు ఉన్నాడు. అది తండ్రి దేవుడు. అమోస్ గారు అర్థమవుతుందని చెప్పేది? ఇంకా బాగా అర్థమయ్యే చెప్తాను చూడండి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే కదా, ముగ్గురు దేవుళ్ళే. అది ఎలాగ అర్థమవుద్దంటే మనకి యేసుక్రీస్తు ప్రభువు ఒకనొక చోట ఒక మాటను కోట్ చేస్తారు. ఏమనంటే అది ఎవ్వరికీ అర్థమవుతుంది, చాలా వరకు అర్థం కానీ వచనం కానీ మిగిలిపోయింది.
కానీ దేవుని యొక్క సహాయంతో ఆ వచనం యొక్క భావాన్ని దేవుడు అర్థం చేసిన తర్వాత నేను ఆనందించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా నేను ఉండలేకపోయాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒకరే అని చెప్పి నమ్మడానికి, అంటే వ్యక్తులుగా వేరని చెప్తున్నాను, దేవుడిగా మాత్రం ఒకలే, ఒకే ఆత్మ ఉంది కాబట్టి అది మనకు అర్థం కాలేదు. ఆయన అంటాడు ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఎంత అద్భుతంగా ఉంటుందంట ఆ మాట, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ దాని అర్థం నాకు తెలిసి, అంటే నేను గొప్పని నేను చేసుకోవడానికి ఈ మాట అంటలేదు, నాకు తెలిసి ఎవరికీ అర్థమై ఉండదు. కానీ దాన్ని నాకు అర్థం చేసిన దేవుణ్ణి బట్టి అబ్బాయి ఎంత ఆనందించినట్టు అంత ఆనందించాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎవరంటున్నారు ఈ మాట? నేను నాన్నగారు ఏకమే ఉన్నాం, ఒకటై ఉన్నాం. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది? నేను ఇందాక ఏం చెప్పాను? ఒకరే, ఒకే ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరేకి స్ప్లిట్ అయ్యారంతే. ఇది అర్థం అవ్వాలంటే మన పాత నిబంధనకి వెళ్ళాలండి. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అనే మాట అర్థం అవ్వాలంటే ఏకమై ఉన్నారు అనే మాట ఇంకో చోట కూడా రాయబడింది. ఎక్కడ రాయబడుతుంది పాత నిబంధనలో? ఏ విషయంలో రాయబడుతుంది? ఆదాము అవ్వ యొక్క ఆరంభంలో కనబడుతుంది. ఆదాము నుంచి తీయబడినటువంటి వ్యక్తి అవ్వ. కానీ దేవుడు వాళ్ళు అంటాడు ఆయన ఇద్దరిని, మీరిద్దరూ కూడా ఏకమై ఉన్నారు. ఈ వచనం అర్థం కావాలంటే ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండం. ఇప్పుడు ఇది మీకు అర్థమైన తర్వాత ఇప్పుడు నేను డిఫైన్ చేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉన్నారు. భార్య భర్త ఏక శరీరాలా? ఆయన శరీరం ఆయనది, ఈవిడి శరీరం ఈవిడిది కాదా? అవునా? 100%. కానీ ఇక్కడ ఏక శరీరం అని ఎందుకు అంటున్నాడు? భర్త నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి భార్య. భార్య అంతటా భారీగా సృజించబడలేదు, భర్త నుంచి బయటకు వచ్చింది. సేమ్ అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ విషయంలో జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ నెరవేర్చాడు దేవుడు. ఎలాగైతే తండ్రిలో నుంచి కొడుకుని పరిశుద్ధాత్మని తీసాడో ఆదాములో నుండి అవ్వని తీశాడు. అందుకే మీరిద్దరూ ఒకే శరీరం. ఎందుకని? ఆ ముగ్గురు కూడా ఒక్కటే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు యోహాను సువార్త 10:30 వచనం బాగా అర్థం అవ్వాలి. నేను తండ్రి ఏకమై ఉన్నామంటే నేను తండ్రిలో నుంచి వచ్చినోడిని, నా అంతటిగా నేను వచ్చినోడు కాదు. ఆదాములో నుంచి అవ్వ వచ్చినట్టుగా వచ్చిన ఇద్దరు ఒకటే అంటున్నాడు చూడండి. ఎందుకంటే నిజానికి అవ్వ ఆయన నుంచి తీయబడింది, ఆయనలో ఒక భాగం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి నుంచి తీయబడిన వ్యక్తి. ఆయన తండ్రి కాదు, ఈయనకి తండ్రి ఒకడు ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఎక్కడ పడితే అక్కడ బట్టల మీద, పుస్తకాల మీద, గోడల మీద, కార్ల మీద, ఎక్కడ పడితే అక్కడ తరచుగా నేను రాసే ఏకైక మాటలో మొదటి మాట యహ్వే, యెహోవా. యహ్వే వేరు, యెషువా వేరు, రువా హకోదేష్ వేరు. యహ్వే అంటే తండ్రి, యెషువా అంటే హీబ్రూలో కుమారుడు, హకోదేష్ యహ్వే, రువా హకోదేష్ అంటే పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వేరే, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే ఎక్కువగా నీకు తండ్రి అంటే ఇష్టమా అని అంటే ఎలా కుదురుతుంది? తండ్రి అంటే ప్రాణం. ఎందుకో తెలుసా? నాలో ఉన్న ఆత్మకి కర్త అయిన, ఇన్ని ఆత్మల్ని సృజించింది కుమారుడు కాదు, తండ్రే. ఈ ఆత్మల్ని రక్షించింది కుమారుడు. ఇన్ని కోట్లాది మానవుల యొక్క ఆత్మకి రూపకర్త ఎవరో తెలుసా? తండ్రే. మీరు అలా చెప్తారు, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎవరంటారన్నమాట?
నా తండ్రి అండవు యేసయ్య. ఏమంటాడైనా? మా తండ్రి, మా ఆత్మలన్నిటికీ తండ్రి ఉన్నవాడా, నీ నామమే మహిమపరచబడునుగాక. ఈ ఆత్మలన్నీ తయారు చేసింది తండ్రి గారే. ఆ ఆత్మలన్నిటినీ కూడా రక్షించింది కొడుకు. ఆ ఆత్మలన్నిటినీ కూడా కట్టేది, దేవుని రాకడకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. ఒకే ఆత్మ ముగ్గురుగా విభజించబడ్డారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు నీలో ఒక ఆత్మ ఉంది, నాలో ఒక ఆత్మ ఉంది, మా అమ్మగారిలో ఆత్మ ఉంది, మా నాన్నగారిలో ఆత్మ ఉంది. ఈ ఆత్మలన్నిటికీ కూడా కర్త తండ్రి యెహోవా. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆత్మకు కూడా ఆయనే కదా మరి మూలం, ఆయన నుంచి వచ్చిందే కదా. అందుకే ఆయన అంటాడు మా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అన్నాడు. కానీ నేనే తండ్రిని అనలేదు ఆయన. నేనే దేవుడని ఎందుకు అనలేదంటే, నేనే తండ్రిని అని ఎందుకు అనలేదంటే, నన్ను సృజించినోడు ఒకడు ఉన్నాడు. నేను ఒకరి ద్వారాగా, ఒకరి మూలంగా, ఒకరి నుంచి వచ్చిన వాడిని నేను. సేమ్ శక్తి, సేమ్ ప్రభావం, సేమ్ ఔన్నత్యం. కానీ వీరి సుప్రీం మాత్రం ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కడే యాహ్వే. ముగ్గురు కూడా ఉన్నది ఒకే ఆత్మ. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమవుతుందా? ఇంకో విధంగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా మాట్లాడుకుంటే చాలా చెప్పొచ్చు. మన ఆత్మలకి కర్త తండ్రి, రక్షణకర్త కుమారుడు, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. కుమారుడు, పరిశుద్ధాత్ముడు మెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఫుల్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరిగా వీళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ముగ్గురు ఒకరా వేరే వేరా? చెప్పాలి. ముగ్గురు వేరే, ఆత్మలో ఒకరే. ఆత్మలో ఒకలే, ముగ్గురులో ఉండేది ఒకటే ఆత్మ. కానీ ముగ్గురు ఒకటి కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కరు కాదు, ఒక్కరు కాదు. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్ అంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. ముగ్గురు వేరు వేరని చూపిస్తాను. 48వ యెషయా 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టున కాలం మొదలుకొని నేను అక్కడనున్నవాడును. ఇప్పుడు ప్రభువునగు యెహోవాయు ఆయన ఆత్మయు ఎవరిని పంపుతున్నాయి? కుమారుని పంపుతున్నాయి. నేను ఫస్ట్ నుంచి ఉన్నవాడినే. నేను ఫస్ట్ నుంచి, సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడిని. సృష్టి ప్రారంభం కంటే కూడా మొట్టమొదటగా తండ్రి కలుగు చేసింది కొడుకుని. కొడుకుని తయారు చేసుకున్నాడు ఫస్ట్ ఆయనకి. తర్వాత కేరేబుల్ని, దేవదూతల్ని చేసుకున్నాడు. తర్వాత సృష్టిని కలుగు చేసుకున్నాడు. సృష్టి అంతటికంటే కూడా భూమి పునాదులు వేయబడక మునుపే, దేవదూతలు కలుగు చేయబడక మునుపే మొట్టమొదటిగా తండ్రి నుంచి సృజించబడి, తండ్రి నుంచి చేయబడిన వాడు కుమారుడు. ఆది కాలం నుంచి నేను ఉన్నాను అక్కడ వాళ్ళతో పాటు. వారిద్దరూ నన్ను పంపిస్తే వచ్చాను ఇక్కడికి. ఎవరంటున్నారన్నమాట? ముగ్గురు ఒకటని ఉందా అక్కడ? నో వే. మళ్ళీ ఇంకొక విషయాన్ని ప్రూవ్ చేస్తాను చూడండి. సామెతల గ్రంథం. ఇక్కడ ఇంకా మనకి క్లియర్ ప్రూవ్ వచ్చేస్తుంది. సామెతల గ్రంథం. సామెతల గ్రంథంలో కూడా ఉంటుందండి. ఉంటాయండి బాబు, అన్నీ ఉన్నాయి. 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయం మాట్లాడుతున్న వ్యక్తి సొలొమోను అనుకున్నారు కనుక, ఈ 8వ అధ్యాయం సామెతల్లో మాట్లాడేది సొలొమోను కాదు. ఎవరో తెలుసా? ప్రభువైన యేసయ్య కుమారుడు మాట్లాడుతున్నాడు. చూడండి 8వ అధ్యాయం 21వ వచనం.
నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఒకవేళ సొలొమోను ఈ మాట మాట్లాడితే నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తగా చేయడానికి సొలొమోను ఎవరు? ఆయన ఎందుకు ప్రేమించాలి? ఆయన ఎందుకు ప్రేమించమంటాడు? కాబట్టి ఇక్కడ ప్రేమించండి, నన్ను ప్రేమించండి అంటున్న సొలొమోను కాదు, కుమారుడు అంటున్నాడు. చూడండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యముల్లో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేశాడు. కొడుకు చెప్తున్నాడు, సృష్టి ప్రారంభంలో యెహోవా ఫస్ట్ తయారు చేసింది నన్నే. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్తుంది కదా, బైబిల్ చెప్తుంది. అది తిట్టుకోండి, నేనేం చేయలేను. పూర్వకాలమందు అంటే అనాది కాలమందు, అనాది కాల పురాతన కాల దేవుడు ఉందా మనకి? దేవుడికి ఆ పేరు జెహోవా మావోజా? మర్చిపోయాను నేను కూడా. పురాతన కాల దేవుడు. మావోజ్ అంటే ఏంటది? మర్చిపోయాను. అదే అనుకుంటా, పురాతన కాల దేవుడు. ఆ పురాతన కాలంలో నా తండ్రి మొట్టమొదటగా తయారు చేసింది నన్ను తయారు చేశాడు. నా నాన్న నా తండ్రి అంటానున్నాడు కదండి. ఆయన అన్నాడు, అనలేదా? కొత్త నిబంధన అంతా నా తండ్రి అన్నాడు. నేనే తండ్రిని, నేనే దేవుని అనలేదు. ఎందుకంటే నాకు ఒక రూపకర్త ఉన్నాడు. చూడండి, పూర్వకాలముందు సృష్టారంభమున తన కార్యములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమును నేను నియమింపబడినది. భూమి తయారు కాకముందు నుంచే ఉన్నాడు కుమారుడు. చూడండి, తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతోండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టిదని. జలములు పుట్టకముందే, సముద్రం పుట్టకముందే నేను ఉన్నాను. కుమారుడు అంటున్నాడు మళ్ళీ ఇక్కడ. పర్వతలు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతు సృజించక మునుపే నేను పుట్టి తిని. అంటే గెలాక్సీ కానీ, ఆకాశ మండలం కానీ, భూమి కానీ ఏమీ లేవు అప్పటికి. ఒకే ఒకడు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఒకడు ఫస్ట్గా తయారు చేసుకుంది కొడుకుని. నేను నిన్ను కన్నాను అంటాడు. ఎందుకు ఆయన భూమిని దాని మైదానములు, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్మించినప్పుడు నేను అక్కడ ఉంటేని. అంటే సృష్టి ప్రారంభంలో కూడా నేను ఉన్నాను. ఉందా? ఆదికాండంలో మనస్వరూపమందు అన్నాడా? నా స్వరూపం అన్నాడా? మనలో ముగ్గురు కనబడుతున్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనిషి సృజింపబడినది ఒకరి స్వరూపంలో కాదు, మనస్వరూపం అన్నాడు ఆయన. మనస్వరూపం తయారు చేసుకుందాం ఈ మనిషిని అంటే అక్కడ ఒకరు కనబడట్లేదు, ముగ్గురు కనబడుతున్నారు అక్కడ ఆదికాండంలో. ఆ టైంలో నేను ఉన్నాను. ఆయన పైన ఆకాశంలో స్థిరపరిచినప్పుడు, జలధారములు ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మీరుకుండినట్లు ఆయన సముద్రం పులిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్మించినప్పుడు, భూమి కంటే కూడా ముందుగా సముద్రం ఉందని చెప్పాను మొన్న. అప్పుడు దానికంటే ముందు నుంచి ఉన్నాడు కుమారుడు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినే అనుదినము సంతోషించుచు నిత్యమైన సన్నిధిని ఆనందించుచుంటిని. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. తండ్రి దేవుడు కలిగాడా, ఉన్నవాడా? ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాడు, కొత్తగా వచ్చినాడు ఏం కాదు, ఉన్నాడు. ఆయనకి తెలియదు, ఇంకా ఇన్ఫినిటీ ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని తయారు చేసుకున్న తర్వాత కలుగు చేయబడిన అన్నింటిలో కుమారుడు ఉన్నాడు. సృష్టిలో, ఆకాశ మండలంలో, భూమిలో, మట్టిలో, మనిషిలో. క్రీస్తుని తయారు చేసుకున్న తర్వాత సృష్టి అంతా కూడా సృజించబడింది అన్నిటిలో కూడా ఆయన ఉన్నాడు. దాని అర్థం అది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా లేదు. కలిగిన ప్రతి దానిలో కూడా ఆయన కనబడుతున్నాడు కుమారుడు. ఇది విషయం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించు అంటే నేను సృష్టికి శిల్పిని, నేను అంటే సృష్టిని సృజించినటువంటి వ్యక్తులు నేను ఒకడిని. నేను శిల్పినే ఉన్నాను అంటాడు కుమారుడు. నిత్యమైన సన్నిధిని ఆనందించుంటుని. ఆయన కలుగు చేసిన పరలోకను బట్టి సంతోషించు, నరులు చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి.
35వ వచనం. ఇది మాట్లాడుతుంది యేసే అని రుజువుపరుస్తాం చూడండి. నన్ను కనుగొనివాడు జీవము కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నది ఎవరు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నన్ను కనుగొన్నవాడు దేని కనుగొంటాడు అంటే ఇది మాట్లాడుతుంది ఎవరు? కొడుకు. నన్ను కనుక్కుంటే జీవాన్ని కనుక్కుంటారు అని ఇక్కడ రాయబడింది. నేనే జీవాన్నై ఉన్నాను అన్నది ఎవరు చెప్పాలి? కుమారుడు. ఇది కుమారుడు మాట్లాడట్లేదు. అప్పుడు నేనే జీవాన్ని అని చెప్పి సొలొమోను మాట్లాడగలడా? మాట్లాడగలరండి? మనిషి మాట్లాడగలడా మాట? ఏటో యెహోవా కటాక్షం వానికి కలుగును. కుమారుడు మాట్లాడుతున్న మాటలే. నేనే జీవాన్ని అన్నది ప్రభువైన యేసువారే. ఆయన ద్వారాగానే తండ్రి దగ్గరికి ఎవరైనా చేరగలరు. నా ద్వారాగా తప్ప ఎవరినో కూడా తండ్రిని చేరలేరు. ఎందుకంటే ఈయన జీవమై ఉన్నాడు. ఆత్మలు రెడీ చేసి పంపించింది ఆయన. తప్పిపోయిన నశించిపోయిన ఆత్మలు మళ్ళీ వెతికి రక్షించింది ఈయన. తండ్రికి మళ్ళీ మార్గాన్ని రోడ్డునేసింది ఈయన. వెళ్ళడానికి మనల్ని బలపరిచేది ఇంకొక ఆయన, ఆదరణకర్త. ఆయన వేరు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? ముగ్గురు వేరు, ముగ్గురు ఒకటి కాదు. అలాగ అనుకుంటేనే చాలా ప్రమాదం. వాక్యానికి దేవునికి పూర్తి వ్యతిరేకమైన ఆలోచన అది చాలా దూరం తీసుకెళ్ళిపోతాం. మనం నష్టపోతామేమో, మనం శాపగ్రస్తులు అయిపోతామేమో. నేను అందుకే దాని మీద స్టాండ్ సరిగ్గా లేకుండా నేను మాట్లాడలేదు. దాని మీద ఎప్పుడు నేను క్లాస్ ఇవ్వలేదు. చాలా ఆలోచించి చాలా వచనాలను ఆధారంగా చేసుకుని తర్వాత ఈ మాట మాట్లాడడం జరిగింది. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఇది మనిషే రాసిన మాట. ఇది 30వ అధ్యాయం రాసింది మనిషే, మానవుడే, నీలాంటి నాలాంటి మానవుడే, సొలొమోనే. 4వ వచనం చూడండి. నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను. 3వ వచనం నుంచి. నేను జ్ఞానాభ్యాసము చేసుకునేవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమును పొందలేదు. ఆకాశమునికి ఎక్కి మరలా దిగినవాడెవడో? ఆకాశానికి ఎక్కి మళ్ళీ దిగగలిగే శక్తి ఎవడకుంది అని అంటున్నాడు చూడండి. తర్వాత బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడో? బట్టలో ఎవరన్నా నీరు మూట కట్టగలరా? అసాధ్యం కదా. ఆ దాన్ని సైతం సాధ్యపరచగలిగేవాడెవడో? ఆకాశానికి ఎక్కి దిగ్గలిగేవాడెవడో? తర్వాత 3ది, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడో? ఎవరో 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 అంటూ ఇక్కడ అంటున్నాడు భక్తుడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా? ఆయన పేరు, ఆయన కుమారుడి పేరు కూడాని నీకు తెలుసా? తండ్రి కుమారుడు ఇక్కడ కనబడుతున్నారు. కనబడట్లేదా? ఆకాశానికి ఎక్కి మళ్ళీ దిగ్గలిగేవాడెవడో? గుడ్డ మొక్కలో నీళ్ళని కట్టగలిగేవాడెవడో? నలుదిక్కుల్ని కలుగు చేయగలిగేవాడెవడో? కలుగు చేయగలిగే వాళ్ళు ఒకళ్ళే. ఆయన పేరు, ఆయన కుమారుడి పేరు నీకు తెలుసా? ఆయన పేరు, ఆయన కుమారుడి పేరు అంటే తండ్రి కుమారులు వేరు వేరే కాదా? చెప్పాలి. అది పరిస్థితి. తండ్రి వేరు, కుమారుడు ఆయన నుంచి వచ్చినాడు. ఇంక మళ్ళీ ఆలోచించడానికి ఇంకేమీ లేదని అంటాను నేను. ఆ తండ్రి పేరేంటి, అలా కుమారుడి పేరేంటి అని చెప్పి ఇంత క్లియర్గా మనకు రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఒకటే కదా? చెప్పాలి. ఇద్దరు ఒకటి కానే కాదు. జకర్యా గ్రంథం ఒకసారి చేద్దాం. అంటే జనాలు మళ్ళీ తప్పుపడతారేమో అని చెప్పి ఎన్ని చూపించవలసి వస్తుంది తప్ప సరైన ఒక వచ్చిన ఎందాక తగిలేసింది చూడండి. ఆ తండ్రి కుమారుడు మీకు పేర్లు తెలుసా? అది ఒకటి సరిపోదా? వాళ్ళిద్దరి పేర్లు నీకు తెలుసా అని చెప్పి జకర్యా గ్రంథం తీయండి. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ కూడా మనకు అర్థమైపోతుంది ముగ్గురు వేరని. 10వ వచనం.
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ అందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ కుమారుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. నేను కుమ్మరిస్తానంటున్నాడు ఆత్మని భూమి మీదకి. నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తని పంపిస్తాను అన్నది ఎవరు? ఈ మాట ఎవరు అంటున్నారు? సింపుల్, చాలా ఈజీగా. నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను పంపిస్తాను అంటే ఆయన పంపించే వరకు పరిశుద్ధాత్ముడు రాలేదా భూమి మీదకి? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేదా? దావీదు మీదకి వచ్చింది ఏ ఆత్మ? సంసోన్ మీదకి వచ్చింది ఏ ఆత్మ? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలు కదా. మరి కొత్తగా మళ్ళీ కుమారుడు వెళ్ళి నేను మళ్ళీ ఆదరణకర్తను ఎందుకు పంపిస్తాను అంటాడంటే, పెంతుకోస్తు దినం వరకు కూడా పరిశుద్ధాత్ముడు అవసరమైనప్పుడు వచ్చి వెళ్తా ఉండేవాడు, అవసరంకి మాత్రమే. కానీ పెంతుకోస్తు దినం నుంచి అవసరానికి వచ్చి వెళ్ళట్లేదు, శాశ్వత కాలం మనతో ఉండిపోవడానికి వచ్చేసాడు. ఇంకా మనతోనే ఉండడానికి, ఫైనల్గా పెర్మనెంట్గా ఉండడానికి. అప్పుడు వస్తాం వెళ్ళడం. కానీ పెంతుకోస్తు దినాన్న కుమ్మరించబడిందా పరలోకంలో నుండి? అగ్ని నాలుకలతో మాట్లాడారా? ఆ దినం మొదలు ఈ రోజు వరకు మన మధ్యన సంచరించేది పరిశుద్ధాత్ముడు. ఆయనకి రెస్ట్ లేదు, ఎక్కడి నుంచి లేదంటే సృష్టి ఆరంభం నుంచి ఈ రోజుకి దేవుడు రాకడొచ్చే వరకు కూడా ఆయన రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు. కుమారుడు పని చేసుకుని వెళ్ళాడు, తండ్రి పైన సింహాసనం మీద ఆసీనుడే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు అలా కాదు, రెస్ట్లెస్గా పనిచేస్తున్నాడు. అందుకే ఆయన్ని దూషిస్తే మీకేముండదు, క్షమాపణ ఉండదు. రెస్ట్లెస్గా వాడబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. నా శరీర అవయవాల్ని, నా శరీరాన్ని, నా మాంసాన్ని, ఇదంతా కూడా ఆయన తయారు చేసింది పరిశుద్ధాత్ముడే. మనిషి యొక్క సృష్టిలో మన పోలికలో ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మనుడు. తండ్రి ఆత్మరూపంలో, కుమారుడు శరీర రూపంలో, పరిశుద్ధాత్ముడు ప్రాణం అని ఉదినండి వేడు. మనిషి జీవాత్మాయను ప్రాణం. అది నేను ప్రత్యేకంగా సబ్జెక్ట్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ముగ్గురు కూడా వేరు, ముగ్గురికి ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. కానీ మనం జకరియా 14:3 చూస్తే ఆ మహాదినాన్న యెహోవా భూమి మీదకి అడుగు పెడతాడని ఉంటుంది. మనం అదే ప్రకటన గ్రంథం 19 చూస్తే వచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. దేవుడు భ్రమపరిచే ఆత్మను ఇవ్వలేదు మనకి. హీఈస్ నాట్ ఏ కన్ఫ్యూజర్. అసలు మనకు అర్థవంతంగానే తెలియజేయాలనుకుంటాడు. అంటే ఇప్పుడు కుమారుడు రావట్లేదండి, రెండో రాకల్లో కుమారుడే వస్తాడు. మరి యెహోవా అనుందే ప్రకటన జకరియా 14:2 అని అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఆత్మ ఒకటే. అందుకని నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఒకరికొకరికి తెలియకుండా ఏమీ జరగదు. ఏ జరిగినా ఈ ముగ్గురు ఉంటారు అందులో, ఎందుకంటే ఒకే ఆత్మ కాబట్టి. అర్థమైంది నేను చెప్పింది? చాలామంది కొన్ని అడిగేటువంటి ప్రశ్నల్లో, కొన్ని దిక్కుమాల ప్రశ్నల్లో ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో యేసయ్య ఉన్నాడా? ఆదికాండం సృష్టిలో ఉన్నది యేసయ్య కాదా? ఇప్పుడు సామెతల గ్రంథం చూసాం, అక్కడ తండ్రి కుమారుడు పేరు ఎవరికన్నా తెలుసా అన్న దాంట్లో యేసయ్య లేడా? ఇన్ని చోట్ల యేసయ్య లేడా? కానీ యేసయ్య క్యారెక్టర్ పరంగా, వ్యక్తిగా పాత నిబంధనలో ఎక్కడన్నా కనబడుతున్నాడంటే 100% కనబడుతున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి తీద్దాం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మొదటి వచనం చదువుతున్నాను. మరియు లోపటనో వెలుపటనో వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతును చూచితిని. సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాడు కుడి చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ వ్యక్తి తండ్రి.
తండ్రి చేతిలో ఒక పుస్తకం కనబడుతుంది. మరి దాని ముద్రలు తీసే గ్రంథం ఇప్పుడు యోగ్యుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. తండ్రి చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయగలిగేటువంటి శక్తిమంతుడు, యోగ్యుడు ఈ లోకంలో కానీ భూలోకంలో కానీ ఎవరైనా ఉన్నారా అని దేవదూత ప్రకటిస్తుంది, అరుస్తుంది. ఒక్కలైనా ఉన్నారా తండ్రి చేతిలో ఉన్న పుస్తకాన్ని తీయగలిగేవాడు అనంటే, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకు చూచుటకు ఎవ్వనికి కూడా దమ్ము లేకపోయింది. తండ్రి చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని విప్పగలిగే దమ్ము ఎవరికి లేదంట, కింద పైనని ఎవ్వరూ రావట్లేదంట ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని తీయడానికి. చూడండి 4వ వచనం, ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా యోగ్యుడు ఎవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, అదేంటి ఎవ్వరూ తీయలేకపోతుంది, తండ్రి చేతిలో ఉన్న పుస్తకాన్ని తీయగలిగేవాడు ఒక్కడో లేడా అని యోహాను భక్తుడు దర్శనంలో ఏడుస్తుండగా, చూడండి, బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రను తీసే గ్రంథం విప్పుటకు జయము పొందునని నాతో చెప్పును. మరియు సింహాసమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు నన్ను గొర్రె పిల్ల నిలిచిండుట చూచితిని. ఎంట్రన్స్ అదిరిపోద్ది. అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి కేకలు పెడుతుంటే ఒక్కడు రావట్లేదు. నేనున్నాను అని వస్తాడు. ఎవరో కొడుకు, దమ్మున్న కొడుకు వచ్చి చూడండి ఎలా లాక్కుంటాడో. జయం పొందినని నాతో చెప్పి, మరియు సింహాసమునకున్న 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచుండు చూచితిని. ఆ గొర్రె పిల్లలకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండును. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ఆసీనుడు యుండువా అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకొని, తండ్రి చేతిలో ఉన్న గ్రంథాన్ని కొడుకు తీసుకున్నాడు. గొర్రెపిల్ల క్యారెక్టర్లు వేరే కదా. అంత దమ్ము ఉన్నవాడు కొడుకు, తండ్రితో సమానుడు. ఆయన అంత శక్తిమంతుడైన ఆయన దేవుడి నుంచి వచ్చినాడు దేవుడే అవుతాడు. దయ్యం ఆవిడ గుర్తుపెట్టుకోండి. దేవుడి నుంచి పుట్టినోడు దేవుడే అవుతాడు. మామిడి చెట్టు నుంచి వచ్చింది మామిడికే అవుతుంది. పావురం నుంచి పుట్టుకొచ్చింది పావురే అవుతుంది, గెద్ద అవ్వదు. దేవుడి నుంచి పుట్టినోడు దేవుడే అవుతాడు. ఎవరైనా తీగలరా తండ్రి చేతిలోంచి పుస్తకం? అంత సీన్ ఉందంటే నేనున్నాను నాన్న అని వచ్చి ఆ పుస్తకాన్ని తండ్రి చేతిలోని తీసుకుంటున్న కొడుకు. అంటే పరలోకంలో తండ్రి కుమారుడు వేరువేరుగా ఉంటారా? 100%. పరలోకంలో మనం తండ్రిని కుమారుని వేరుగా చూస్తామా? 200%. తండ్రిని చూస్తాం, కుమారుని చూస్తాం, పరిశుద్ధాత్మని చూస్తాం. ముగ్గురిని వేరువేరుగానే చూస్తాం. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, తండ్రి కూర్చుంటే కొడుకు వచ్చి తీసుకుంటున్నాడు కదా. దీన్ని ఇంకా బాగా ప్రూవ్ చేయడానికి దానియేలు గ్రంథాన్ని చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. దానియేలు 7:9 వచనం చదవండి ఒకసారి. ఇంకా సింహాసనములను వేయుట నేను చూచితిని, మహావృద్ధుడు ఒకడు నేను అక్కడ కూర్చున్నా, హిమము వలె ధవలముగాను. మరొకసారి చదవండి. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగానే ఉండును. ఎవరిని చూస్తున్నాడు దానియేలు అక్కడ? చెప్పాలి. శుద్ధమైన గొర్రె బొచ్చు వలె ఉన్నటువంటి ఒక ఆయన నేను చూశాను. చూసాడా లేదా? అంటే అక్కడ ఉన్నది ఎవరు? తండ్రి కనబడుతున్నాడు. 13వ వచనం చదవండి. ఇప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? రాత్రి కలిగిన దర్శనమును ఇంకా చూచుచుండగా
ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడున్న సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తండ్రి కూర్చున్నాడో, కుమారుడు తండ్రి కూర్చున్నటువంటి ప్యాలెస్లోకి వస్తున్నాడు. ఇక్కడ దానియేలు తండ్రినే చూస్తున్నాడు. నేను చూస్తుండగానే మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చాడు మళ్ళీ తండ్రి దగ్గరికి. ఆయన ఎవరు? పరలోకంలో ఇద్దరు వేరువేరుగా ఉన్నారు లేదా? తండ్రి సింహాసనం తండ్రిది ఉంది, కుమారుడి సింహాసనం కుమారుడిది. ఇద్దరికి ఒక సింహాసనం కాదు. అద్వితీయుడు తండ్రే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? తండ్రిని చూస్తున్నాడో, మళ్ళీ ఆ దర్శనం జరిగింది ఒకసారి రిపీట్ చేసుకుందాం అంటే ఈయన షాక్ అయ్యాడు. తండ్రిని అక్కడ చూస్తుండగా ఇంకొక ఆయన వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన ఎవరు? మనుష్య కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు వారి కొడుకు. ఆయన ఇంకో సింహాసనంలోకి వచ్చి కూర్చున్నాడు డైరెక్ట్గా. నాదే కదా ఈ ప్లేస్ అంతా, మా నాన్నగారిది ఇది, నన్ను ఎవరు అడిగేది, నన్ను ప్రశ్నించేవాడు ఎవడో అని చాలా దర్జాగా వచ్చి కూర్చున్నాడు. జరుగుతున్న మీటింగ్ మధ్యలోకి వచ్చి ఎవరైనా మనుష్య కుమారుడు ఎవరు? ప్రకటన గ్రంథం ప్రకారంగా కూడానే. అయితే ఇప్పుడు మనం చచ్చిపోయి పరలోకానికి వెళ్తే తండ్రిని కుమారుని వేరువేరుగా చూస్తామా? 1000%. నిన్న కూడా మనం చెప్పాను పరలోకం కోసం. తండ్రి గొర్రె పిల్ల మధ్యన మనం ఉంటామని ఉంది. వాళ్ళిద్దరి మధ్యన, ఆ రెండు సింహాసనాల మధ్య నుంచే ఏం ప్రవహిస్తుంది? జీవనది. ఈ ముగ్గురు కూడా ఆత్మలో ఒక్కటే, వ్యక్తులుగా మాత్రం పూర్తిగా వేరేళ్ళు. ముగ్గురు వేరుగానే కనబడతారు అక్కడ. కుమారుడి నుంచి తండ్రి రాలేదు, తండ్రిలో నుంచి పుట్టుకొచ్చాడు కుమారుడు. తండ్రి చేసుకున్నాడు కుమారుణ్ణి, నాకు ఒక కొడుకు కావాలని చేసుకున్నాడు ఆయన ఆత్మతోనే. ఆ ఆత్మలో నుంచే ఇంకొక ఆత్మ పుట్టుకొచ్చింది, సేమ్ ఆత్మ. దేవుడు ఆత్మల నుంచి పుట్టుకొచ్చింది దేవుడే. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే దేవుడు, ఒకే ఆత్మదేవుడు. దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు, ఆత్మస్వరూపే ఉన్నాడు. ముగ్గురులో 3 రకాల ఆత్మలు ఉన్నాయి అనుకోండి, తేడా కొడుతుంది. ముగ్గురులో ఉన్నది ఒకే ఆత్మ, ఒక్కడే దేవుడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అంతేగాని పరలోకానికి వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చాడు, అది మార్చుకొచ్చాడు, ఇదంతా చిచ్చి అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకులే. వద్దులే, ఎందుకు బాధ ఉన్నా నేను అనలేకపోతున్నాను. ఎందుకంటే అన్నంతే, నేను పెద్ద అయినా అనలేను. కుమారుడికి కూడా కర్త అనేవాడు ఉన్నాడు. కుమారుడు కూడా ఒకరి నుంచి వచ్చినోడే. వీరిద్దరికి వేరు సింహాసనాలు ఉన్నాయి, వేరు వేరు స్థానాలు, వేరువేరుగా ఉంటారు వాళ్ళు. ఒక్క దేవుడిని అక్కడ చూడం, వేరుగానే చూస్తాం. ప్రకటన గ్రంథం ఎక్కడ చదివినా కనబడదు. యేసు దేవుడే అని నిరూపించడానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తానండి. నాకు తెలిసి జీవితంలో ఎప్పుడూ కూడా, అంటే నేను గొప్ప చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నానని మాత్రం ఏ విధంగా కూడా అనుకోవడానికి వీల్లేదు. నేను ఆ విషయాన్ని కూడా ముందుగా చెప్పేసాను. గొప్ప చేసుకోవడానికి కాదు, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నేను గొప్పవాడవుతూ ఉండొచ్చు తప్ప నేను ఎంత మాత్రమో గొప్పవాడిని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని అన్ని విధాలుగా రుజువుపరిచేశాను. ఆయనే కుమారుడు, ఆయనే దేవుడే ఉన్నాడని చెప్పి. బైబిల్ రాసింది ఎవరు? బైబిల్ రాసింది ఎవరు? బైబిల్ ఇచ్చింది ఎవరు? ధర్మశాస్త్రానికి మనిషికి ఇచ్చింది ఎవరు? అదంతా కాదు, ఎవరిచ్చారో మనకి? ధర్మశాస్త్రాన్ని లోకానికి ఇచ్చింది ఎవరో? దేవుడు. దేవుడిచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని. బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని నుండి వచ్చిన మాట, అవునా కదా?
అందుకే ఈ గ్రంథములో రాయబడిన దాన్ని ఎవరైనా తీసినా, లేదంటే లేనిది ఏదైనా కలిపినా, ఈ గ్రంథములో ఉన్న జబ్బులన్నీ ఆడికి వస్తాయి. ఎందుకంటే ఆడు రాయలేదు గనుక ఈ గ్రంథాన్ని. బైబిల్ని రాసింది మనిషి కాదు గనక ఈ గ్రంథంలో దేన్ని తీయడానికైనా దేన్ని కలపడానికైనా మనిషికి ఏమి లేదన్నమాట. చెప్పాలి, అధికారం లేదు. దేవుడికి ఉంటుంది అధికారం. రాసిన దేవుడికి అధికారం ఉంటుందా? చెప్పండి అమ్మా, ఉంటుందా? ఇది నేను రాయలేదు కాబట్టి కొత్తగా నేను రాయడానికి నాకు అధికారం లేదు. రాస్తే తోలు తీస్తారు దేవుడు. ఇది నేను రాయలేదు, దీనికి ఈ గ్రంథానికి కర్త నేను కాదు కాబట్టి ఇందులో నాకు ఏది నచ్చలేదు కాబట్టి తీయడానికి కూడా నాకు అధికారం లేదు. రాసినోడు దేవుడు. రాసినోడికి తీసే కలిపే అధికారం ఉందా? ఉండదండి. 100% ఉంటుంది. రాసినోడికి అధికారం ఉంటుంది, ఇంకెవ్వడికే ఉండదు. ఒకవేళ నాకు నచ్చిన బైబిల్ నేను రాసుకుంటాను, కొత్తగా తయారు చేస్తానంటే వచ్చి పడిపోతాయి అన్నీ. చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ని. ఇష్టానుసారంగా మనకు అర్థమయ్యే విధంగా మనకు అర్థమైనట్టుగా బోధిస్తే దైవానికి వ్యతిరేకమైపోతుంది. చాలా శాపం. ఒక మాట చెప్తున్నాను, గొప్ప చేసుకోవడానికైనా ఒకరు విమర్శించడానికి ఈ మాట అనట్లేదు. ప్రభువా నీ పేరట అద్భుతాలు చేయలేదా? నీ పేరట ఆశ్చర్యకార్యాలు చేయలేదా? నీ పేరట అది చేయలేదా, ఇది చేయలేదా అంటే కొడుకు ఏమంటాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు. ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరో? పాస్టర్లే. దేవుని పేరట అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేది పాస్టర్లే. పాస్టర్లనే తెలియదు అంటున్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే తండ్రి చిత్తానుసారమైనటువంటి విధంగా మీరు వాడబడలేదు, ఆయనకి వ్యతిరేకంగా వాడబడ్డారు. పిలుపు ఉండాలంటే అందుకే ఎప్పుడు కూడా నేను పిలుచుకున్న వాడే నమ్మదగినవాడు. పిలుచుకుంటే ఆయన ఇస్తాడు, పిలుచుకోకపోతే ఆయన ఏమి ఇవ్వడు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని అక్షరానుసారంగా అర్థం చేసుకోకండి, దెబ్బైపోతాం. ఆత్మానుసారంగా మాత్రమే అది అర్థం అవుతుంది. ఎందుకంటే అది ఆత్మదేవుడు రాయించాడు గనుక. ప్రతి భక్తుణ్ణి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వినియోగించుకొని వాడుకొని తన నోట ఉన్న మాట భక్తులు ప్రవక్తల నోట పలికించి రాయించాడు. అందుకే అంటాడు ఆయన, ఆకాశము భూమి గతిస్తుంది కానీ నా మాట అంటే వాక్యం అనేది ఎన్నటికీ గతించదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై. ఎవరికి వర్తిస్తుంది? కొడుక్కా, కుమారుడికా, తండ్రికా, పరిశుద్ధాత్ముడికా? అందరికీ వర్తిస్తుంది. అది దేవుడి దగ్గర ఉన్న వాక్యం శరీరధారిదే కుమారుడిగా. అదే వాక్యం రాయబడింది పరిశుద్ధాత్మ మూలంగా, వాక్యం మాట్లాడేది పరిశుద్ధాత్మ మూలంగా, అర్థమయ్యేది పరిశుద్ధాత్మ మూలంగా, చెప్పగలిగేది పరిశుద్ధాత్మ మూలంగా. ఒకే ఆత్మ కనుక ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ గ్రంథాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. మారుస్తే వారు శాపగ్రస్తులైపోతారు. అయితే దేవుడు ఇచ్చినది ఇచ్చినట్టుగానే ఉందా ఈ బైబిల్ అంటే నేను ఒప్పుకోను. చాలా తర్జుమాలు జరిగినాయి. గ్రంథకర్తలు కొన్ని కలిపేరు, కొన్ని తీసేరు కూడా. ఎందుకంటే కొన్ని ఉండుట వల్ల కూడా క్రైస్తవ సమాజానికి చెడ్డ గనుక, దారి తప్పే అవకాశం ఉంటుందేమో గనుక కొన్ని మాటల్లో తీయించాడు దేవుడు అంటాను. తర్జుమాలు జరిగినాయి, ఖచ్చితంగా జరిగినాయి. ఒరిజినల్ ఏం కాదు, ఒరిజినల్ నుంచి చాలా జరిగినాయి. అదేమి చెడ్డది ఏం కాదు, కొత్తగా ఏం కలపలేదు. ఇదే మనకు చాలా కష్టమైపోతుంది. కొన్ని పుస్తకాలు తీసేసాడు, ఆ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం మనం దారి తప్పే ప్రమాదం ఉంటుంది కనుక, సాతాను మళ్ళించే అవకాశం ఉంటుంది కనుక. అది దేవుడే తీయించాడు కనుక, మనిషి తీయలేడు. అది మనిషిని ఎలా రాయించుకున్నాడో అదే మనిషిని ఈ గ్రంథాన్ని తయారు చేయడానికి కూడా ఉపయోగించుకున్నాడు ఆయన. కాబట్టి మీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ బైబిల్ అంతా దేవుడే రాశాడు. ఈ రాసిన దాంట్లో ఎవడో ఏది తీయలేడో, ఏది ఎవడో కలపలేడు. అవునా? ఏదన్నా తీయాలన్నా, ఏదన్నా కలపాలన్నా రాసినోడికే ఉంటుంది అధికారం. అవునా కదా? రాసిన దేవుడికి మాత్రమే ఉంటుంది. ఉంటుందా ఉండదా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని రుజువుపరుస్తాం చూడండి.
యోహాను సువార్త యోహాను సువార్త యోహాను సువార్త మీరు చదవకండి, నేను కథలో చెప్తాను, మీకు అర్థమైపోద్ది బాగానే. యోహాను సువార్త యోహాను సువార్త చదవకండి, మళ్ళీ చెప్తున్నాను. 8వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. ఏంటి అంటే ఆ సంఘటన, వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి ఒక స్త్రీని అక్కడ ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా నడి రోడ్డు మీదకి తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి చంపేయబోతారు. అది అందరికీ తెలిసిందే కదా. ఒకసారి చదువుకుందాం. అక్కడ దేవుడు, యేసు దేవుడు అని అంత అద్భుతంగా అర్థమవుతుంది చూడండి. నాకు తెలిసి ఆ వచనాన్ని ఎవరు ఆ విధంగా వివరించకపోయి ఉండొచ్చేమో, నాకు అర్థమైంది. దాన్ని బట్టి నేను ప్రభువుని అతిశయిస్తూ చెప్తున్నాను అంతే. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ఒలివ కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, చాలు, శాస్త్రులు పరిసయ్యులు అనేవారు ఆ రోజు పెత్తనదారులే. మాకే అంతా తెలుసు, మాకు తప్ప ఎవరికి ఏమీ తెలియదు. ధర్మశాస్త్రంలో పుట్టిందే మేము, పెరిగిందే మేము, మాకంటా ఎక్కువ తెలుసా, మేం చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ముందుకెళ్ళే వ్యక్తులు. వాళ్ళు చెప్పిందే ఆ టైప్ ఉంటారు వాళ్ళు. ఆ వ్యక్తులు కింద ఉన్నారు. ఎవరి కోసమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టాలే, ఏదో రకంగా దొరికేస్తాడు. ఈసారి దొరకట్లేదు మనకి, ఈసారి దొరికేస్తారు ఖచ్చితంగా, చూద్దామని చెప్పి వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు ఒక స్త్రీని ఎర్రగా తీసుకొచ్చారు అక్కడికి. ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఎర్రగా తీసుకొచ్చారు. ఎవరిని పట్టడానికి? యేసును పట్టడానికి. చూడండి, తీసుకుని వచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా. అయితే నువ్వు చెప్పుచున్నావని, నీవేమి చెప్పుచావని ఆయన అడిగిరి. ఇప్పటి వరకు కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు. ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఉన్న నీ బోధలో మాకు అర్థం అవ్వట్లేదు, ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? సరే, ఇదంతా వేరే విషయం. ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ స్త్రీ పట్టబడితే రాళ్ళు రువ్వి చంపేయాలని మోషే చెప్పాడు. ఓకే, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? చంపాలా వద్దా? ఎందుకంటే మనం ఫాలో అయ్యేటువంటిది ఆ లా, అది పాత నిబంధన ఫాలో అవుతున్నారు. మరి ఇప్పుడు ఆ పట్టబడినటువంటి ఆ స్త్రీని ఏం చెయ్యాలి అని ఈయన పట్టుకోవడానికి పన్నాగం సిద్ధపరిచారు. చూడండి ఆయన ఏమంటాడని. ఆయన నువ్వేమి చెప్పుచున్నావు అని అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని, చూడండి, ఆయన్ని తప్పు పట్టాలని ఎలా చేస్తున్నారు అని ఉంది. ఆయన ఎలాగన్నా సరే పట్టాలి, ఎలాగన్నా దొరికేస్తాడు అని ఈ పన్నాగం అనేటువంటిది జరిగిస్తున్నారు. అప్పుడు యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏదో రాశాడు. నేల మీద వ్రేలుతో ఏదో రాశాడు. ఏమి రాశాడో అక్కడున్న వాళ్ళకి తెలియదు, చదువుతున్న వాళ్ళకి తెలియదు, గ్రంథకర్తకి తెలియదు, ఈ బైబిల్ ప్రింట్ చేయించినోడు కూడా తెలీదు. ఏదో రాశాడు, ఎవరికీ తెలీదు. ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా బైబిల్లో రాదురు. ఏమి రాశారు మీరు చెప్పండి? ఏమి రాశారు ఆయన? బుర్ర పాడిపోద్ది. చూడండి, వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి వాళ్ళు ఉపయోగించిన మాట ఏంటి తెలుసా? మోషే ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఏంటి? కొట్టి చంపాలి అని చెప్పాడు కదా. యూదులుగా మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, ఆయన మన చేతికి ఇచ్చినట్టు ధర్మశాస్త్రాన్నే కదా విశ్వసించి ముందుకెళ్ళమని దేవుడు కూడా చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఆయన కొట్టాలి అనలేదు, కొట్టకూడదు అనలేదు. ఏం చేశాడు తెలుసా? ఉన్నపాటిగా వంగి నేల మీద ఏలుతో ఇలా ఏదో రాశాడు. లేచిపోయాడు. మళ్ళీ చూడండి, రాసి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయన్ని పట్టు వదలక, ఈడి సమాధానం ఎవడేంటి?
మేము ఎంతగా నొక్కి గుచ్చి మాట్లాడుతున్నా సమాధానం ఇవ్వట్లేదుటని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పొట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటి రాయి ఆమె మీద విసరండి అన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఏం చేయాలి, చంపాలా వద్దా, చంపాలా వద్దా, చంపాలా వద్దా, నువ్వేం చెప్పమంటావు, నువ్వేం చేయాలంటావు అంటే ఏమీ మాట్లాడట్లేదు. కొన్నిసార్లు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడమే చాలా మంచిది. మా అమ్మగారు చెప్తుంటారు ఈ మాట. అసలు నోరు మెదపకుండా ఉండిపోవడం చాలా మంచిదని ఇక్కడి నుంచి మనకు బాగా అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో నోరు ఎత్తకూడదు. ఎంత విసుగొచ్చేసినా, ఎంత విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదురైనా, తట్టుకోలేకపోయినా, సహించలేకపోయినా నోరు మూసుకొని ఉండడం వల్ల ఎంత మేలు జరుగుతుందో చూడండి. బాగా బలవంతం చేస్తున్నారో ఈయన మాత్రం నోరు తెరవకుండా కింద ఏదో రాసి బాగా బలవంతం చేస్తున్నారు కాబట్టి సరేలే పైకి లేచి, మీలో ఎవడన్నా పాపం చేయలేవాడు ఉంటే ముందు రాయేయండిరా. జ్ఞానంగా ఆత్మ మూలంగా మాట్లాడితే అందరు రాళ్ళు ఏం చేశారు, టపీ 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 అని ఇసిరేసి అందరూ ముఖం చాటేసి వెళ్ళిపోతున్నారు. అవునా? ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కడు కూడా ఉండకుండా ఒకడి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అంటాడు కదా, యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ఆ స్త్రీని యేసు తప్ప ఎవరు లేరు. కిక్కిరిసిపోయిన మనుషులందరూ ఒక్కడు లేకుండా పోయారు. ఒక్కడు కూడానే, మీలో ఎవరైనా పాపం లేనివాడు ఉంటే రాయి ఇసిరేనరా అంటే ఒక్కడు లేడు. పాపం లేనివాడు మాత్రమే నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఆవిడ ఎదురుగుండా ఆవిడ నెత్తి అంటాడు కదా, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండేను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారో, ఎవరినో నిన్ను విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును కూడా నిన్ను శిక్ష విధింపను. ఎవరో నిన్నేమనలేదా? లేదయ్యా, నేను ఏమన్నా ఆయన దేవుడిని రుజువుపరుస్తాను చూడండి. మోషే చెప్పాడు కదా అంటుంటే మోషే ఏం చెప్పాడు? వ్యభిచారము చేయుచున్నటువంటి ఒక స్త్రీ పట్టబడిన ఎడల ఆమె బహిరంగంగా బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి కొట్టి చంపవలెను అని మోషే చెప్పాడు. అవునా? అది దేవుడు చెప్పిందే మోషే చెప్పాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చిందే దేవుడు మోషే చేతికి. వ్యభిచారం చేసిన స్త్రీ రాళ్ళుతో కొట్టి చంపేయాలని రాత్రండి నేల మీద. ఆయన అలా రాత్రండి. అవును కదా, వ్యభిచారం చేసిన స్త్రీ, ఇది దర్శనంలో చూశానండి నేను. దీని అర్థం నాకు దర్శనంలోనే లభించింది. చదివితే ఆ దర్శనంలో క్లియర్గా గమనించాను దాన్ని. ఆయన మొట్టమొదటిగా రాసేది ఏంటో తెలుసా? వ్యభిచారం చేసే స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. ఎస్, వాళ్ళు చెప్పేది కరెక్టే. వ్యభిచారం చేసిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపాలి. లెగిసాడు, మళ్ళీ దిగాడు, మళ్ళీ కొట్టాడు. ఈసారి కొత్తగా రాసింది ఏంటో తెలుసా? నీ పొరుగు వారిని సైతం నువ్వు ప్రేమించాలి, క్షమించాలి అని రాసిన ధర్మశాస్త్రాన్ని మార్చిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన మార్చాడు. అక్కడ ఆ లాని మార్చాడు. ధర్మశాస్త్రాన్ని నిరర్ధకము చెయ్యడానికి నేను రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చాను. అది రాసింది ఆయనే. దాన్ని కొట్టి ఇది కాదు, ఇక నుంచి ఇది క్షమించాలి అని రాసి కొత్త నిబంధనకి కొత్త చట్ట లాని ఇచ్చింది కూడా ఆయనే. ఆయనే రాశాడు, ఆయనే తుడిచాడు, మళ్ళీ ఆయనే మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పింది అర్థమైందా? ఆయన దేవుడే కదా, రాసి కొట్టి మళ్ళీ రాశాడు. అది అక్కడ మ్యాటర్. అక్కడ ఏ రాశారన్నది ఎవరికి అక్కడ తెలియకపోవచ్చు. అది 100% కరెక్ట్. అది ఎందుకనంటే కొత్త నిబంధనలో రాయబడిన మాట, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని ఒక్క మాటతో
సంపూర్ణమైపోతుంది. ఇది ఒక్కటి చేయగలిగితే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినట్టే. ఆయన వచ్చింది పాపులను శిక్షించడానికి కాదు, క్షమించడానికి. అది రాశాడు. ఒకప్పుడు పాపులను కొట్టాలి, నేనే చెప్పినది, కొట్టేసినది. ఈసారి పాపుల్ని క్షమించాలి. రాసినోడే కొట్టి మళ్ళీ దాన్ని సవరించి ఇచ్చాడు మనకి. ఆయన దేవుడే కాదా? ఆయన సవరించాడు. ఆయన వచ్చిన ధర్మశాస్త్రం నిరర్ధకం చేయడం కాదు, సవరణ చేశాడు. రాసిందని కొట్టి తప్పులు చేస్తడం కదా. ఆ టైంలో అది కరెక్ట్. ఒక స్టేజ్కి ఒక విధంగా వాళ్ళు కట్టబడాలంటే అది కరెక్ట్. అది ఆ స్టేజ్ కంటే మంచి స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు, వేరేది రావాలి. పాలు తాగేది ఉంది, అన్నం తినేది ఉంది కదా, ఆ టైప్ అది. అప్పుడు అది కరెక్ట్. అప్పుడు తప్పిపోయిన వాళ్ళందరినీ చేర్చుకొని నేను దేవుడిని ఒప్పించడానికి చాలా కష్టమైపోయింది. దేవుడిగా ఉన్న నేను ఇలా చెయ్యాలరా, మీరు ఉండాలరా అని చెప్పి బ్రతికించడానికి, అలాగ జీవింప చేయడానికి కష్టమైంది. అలా జీవించడానికి ధర్మశాస్త్రానుసారమైన రీతిలో వాళ్ళు నిలబడడానికి ఒక స్టేజ్ వచ్చింది. స్టేజ్ వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, బాగుంది కానీ క్షమించాలి మనం. ఒక స్టెబిలిటీకి తీసుకొచ్చాడు. ఒక విధంగా కట్టిన తర్వాత వాళ్ళని వెలిగించడం మొదలెట్టాడు ఆయన. మళ్ళీ కట్టట్లేదు, వెలిగించడం మొదలెట్టాడు. మాదిరిని ఇవ్వడం మొదలెట్టాడు ఆయన. మాదిరిని ఇవ్వడం అంటే మీరు దర్శనంలో కూడా ఇలా కొట్టడం అనేది మీరు చూసారంటే నేను చూశాను, దర్శనంలోనే చూశాను. ఇంకో విషయం చెప్తాను చూడండి. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక సినిమా ఉంటుంది. దర్శనంలో చూసిన తర్వాత, లెగిసిన తర్వాత మొట్టమొదటగా గుర్తొచ్చిన సీన్ అది నాకు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో వ్యభిచారి స్త్రీని ఇక్కడ తీసుకొచ్చి రాళ్ళు కొట్టడానికి అందరూ సిద్ధపడితే ఈయన ఒంగొని ఏదో రాసి అని కొడతాడు ఏలుతో. సేమ్ అది చూసిన దర్శనంలో నేను. ఏలుతో ఇలా కొట్టేస్తాడు, సేమ్ అదే. రాసింది ఆయన, ఇచ్చింది ఆయన, దాన్ని మళ్ళీ సవరించింది కూడా ఆయనే. ఆయనకి మాత్రమే ఎదుకుంది, అధికారం ఉంది, ఎందుకంటే ఆయన దేవుడు గనుక. అంటే మోషే దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది యేసయ్యే. యేసయ్య ఇచ్చాడు ధర్మశాస్త్రం మోషే దగ్గరికి వచ్చి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. నేను ఇచ్చినోడే దాన్ని మళ్ళీ సవరించుకునే అధికారం. నేనే కదా ఇచ్చాను, నేనే మారుస్తాను అని మార్చాడు దాన్ని. క్షమించాలి, చంపకూడదు. ఇక్కడి నుంచి మనం నీ శత్రువుని ప్రేమించాలి. ఒకప్పుడు చంపేయాలి, నీ శత్రు శేషం లేకుండా చంపాలన్నాను. అది మారింది. ఇక నుంచి నువ్వు క్షమించాలి, నువ్వు ప్రేమించాలి. రాసినోడు నేనే, మార్చినోడి నేనే. ఆ మార్పులో నీతి ఉంది, న్యాయం ఉంది, నిజాయితీ ఉంది, మంచి ఉంది. ఆయన దేవుడు కాబట్టి మారుస్తాడు. ఆయన మార్చాడు. కానీ యూదులకు అది అర్థం కాలేదు. వీడు వచ్చి పూర్తిగా పాత నిబంధనకు వ్యతిరేకమైన బోధలు చేస్తాడని చెప్పి. అసలు ఆ పాత నిబంధన ఇచ్చింది ఆయన కదరా. ఆ ఇచ్చినోడు మార్చుకున్నాడు, నీకెందుకు? ఒకప్పుడు అలా ఉండకపోతే శత్రువుల మధ్య వీళ్ళు నశించిపోదురు. ఆక్రమించింది శత్రువులు, వీళ్ళు భూభాగాన్ని. శత్రువులందరినీ కూడా నాశనం చేయకపోతే వీళ్ళు నాశనం అయిపోదురు. కాబట్టి అప్పుడు అది కరెక్ట్. అది కానీ ఇప్పుడు శత్రువుల చేతిలో లేరు. మీరు మీ భూభాగాన్ని మీరు సంపాదించేసుకున్నారు. మీకంటూ ఒక రీజన్ వచ్చేసింది, ఒక నేషన్ వచ్చేసింది, ఫామ్ అయిపోయారు. ఇంకెవరి దగ్గర మీరు బానిసలుగా లేరు. కాబట్టి ఇక్కడి నుంచి శత్రువుని ప్రేమించాలి మీరు. ఇది నేను తీసుకురావాలనుకుంది అని వస్తే ఆ మాటలు తేడా కొట్టినాయి. అక్కడ శత్రువుని చంపాలనేమో అక్కడంటే, ఇక్కడ శత్రువుని ప్రేమించమండం ఏంటని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలను కూడా కఠినపరిచింది దేవుడే. అదేంటండి అన్ని దేవుడే. అవును, ఆయన ఆడుకుంటున్నాడు ఆటలు, మన ప్రేక్షకుల పాత్రలే. ఆ చిన్న పుస్తకం గురించి కూడా ఒకసారి చెప్పి వదిలేసాను, చెప్పకూడదు. అది ఆయన ఆడుకుంటున్నాడు, ఆ ఆటలో మనం అందరం పాత్రలు. చిన్నమ్మ అదే అని కూడా అమ్మా, ఆయన ఆడుతున్న ఆటలో పాత్రలమ్మ. మనం ఎలాగ ఆడుకుంటున్నాడమ్మా. ఆట ఆడుకుంటాడు, ఆట మనం ఆడతాం. కానీ మరి ఇచ్చే బహుమానమా? ఆ బహుమానం మామూలు బహుమానాలా? ఆయనతో పాటు దేవుడితో పాటు ఉండడం అనేది బహుమానం చిన్నా చితక బహుమానమా? ఆ స్థానాలు చిన్నా చితక బహుమానమా? యుగ యుగాలు సజీవులుగా మనం ఆయనతో బ్రతకడం అనేది చిన్నా చితక బహుమానమా? ఆట తయారు చేసింది, ఆట మొదలు పెట్టింది ఆయనే. మీరు ఆడండి.
మీరు ఆడి మీ బహుమతులు మీరే సంపాదించుకోండి, నేను ఇవ్వను. అలాగా ఆట మీరు ఆడుకోండి, గ్రౌండ్లో వదిలేసాను, ఎలాగ ఆడాలో మీకు నేర్పాను, ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఆటలు నేర్చుకోవడానికి బైబిల్ ఇచ్చాను మీకు. బాగా ఆడండి, ఆడి మీ బహుమతులు మీరే సంపాదించుకోండి అని ఇచ్చాడు. తప్పేముంది అందులో? అంతేగాని ఇలాగే ఆడాలని అనలే కదా. ఇలా ఆడితే బాగుంటుందిరా, గోల్కి వెళ్తారు. నా గురి యొద్దకే నేను ఎందుకు ఎందుకు నేను పొందుకోవలసిన కిరీటం అక్కడ ఉందంటాడు. అక్కడ ఆయనే ధర్మశాస్త్రం ఇచ్చాడు, మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయనే, మార్చుకుంది ఆయనే. ఆ మార్పులో మంచి ఉంది. ఇదేట్రా మోషే చెప్పాడా? మోషే చెప్పడం ఏంటి? మోషేకి ఇచ్చింది నేనే కదా. అవును, గుర్తుంది నాకు. వ్యభిచరించే వాళ్ళని కొట్టేమన్నది నేనే. వద్దొద్దు, క్షమించాలి. అది తీసాను, క్షమించాలి. అదే ఆయన రాసింది. దర్శనంలో నేను చూశాను. నిజమైతే సంతోషం, నిజం కాకపోతే దేవుడి దగ్గర ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి నేను దానికి. కానీ రూడ్గా, నమ్మకంగా 100% కూడా మాట్లాడుతున్నదే నడిపిస్తున్నది దేవా దేవుడు అనే విశ్వాసంతో అదే నిజం అని నమ్ముతాను నేను. ఆయన ఇచ్చిందే మార్చుకున్నాడు. ఆయనకి నచ్చి మార్చుకున్నాడు. మనం ప్రశ్నించడానికి సరిపోం. యేసు దేవుడే కదా, దేవుడే. కానీ యేసు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వేరే. కానీ ముగ్గురులో ఉన్న ఏకాత్మ ఒక్కటే. అందుకని అన్నాడు, మీరు ఏకాత్మతో ఏం చేయండి? ఆరాధించండి. ఆత్మతో. ఆత్మస్వరూపి ఆత్మే ఉన్నాడు దేవుడు. ఆత్మతో ఆరాధించడం ఎంతమంది తెలుసు? దాని అర్థం ఏంటి? నాకు నేర్పించాడు దేవుడు ఆత్మారాధన. నిమిషం ఆలస్యం ఉండదు, సర్రన పోద్ది ఆత్మారాధన. ఆత్మారాధన చాలామంది అనుకుంటారు ఆరాధిస్తున్నప్పుడు ఆత్మలో లీనమైపోవడం ఆత్మారాధన. పూర్తిగా అది అబద్ధం. ఆత్మారాధన అంటే స్వయంగా ఆత్మ, దేవాది దేవుని ఆత్మతో మాట్లాడడం. శరీరం మాట్లాడదు, ఆత్మ మాట్లాడుతుంటుంది ఈ ఆత్మకు సృష్టికర్త అయిన దేవుడితో. అది ఆరాధన. అది ఎలా జరుగుతుందండి? జరుగుతుంది. మాట్లాడతాం దాని గురించి ముందు రోజుల్లో. అది నేర్పితే వచ్చేది కాదు. ఆత్మారాధన అనేది. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి ఆ బయట నిలబడి కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటాడు. ఆత్మారాధన. ఆత్మ ఆరాధించింది, గోజాడింది, విజ్ఞాపన చేసింది తండ్రికి. ఆత్మారాధన చేస్తే తెలియకుండానే పడతాయి డబ్బా 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 అని. శరీరంతో చేసేది కాదు అది, ప్రార్థన కాదు అది. దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సత్యముతో, నేనే సత్యమును. దాని గురించి ఖచ్చితంగా ఒక మంచి టాపిక్ తీసుకుని మాట్లాడతాను. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం, ట్రయూన్ గాడ్, త్రిత్వ దేవుడు, ముగ్గురు ఒక్కటే అనేది కరెక్ట్ కదా. ముగ్గురు వేరు, తండ్రి వేరు, కొడుకు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. వేరు అని చెప్పి రుజువుపరచడంతో వచనాలే కాదు, సంఘటనలు కూడా చూపించాను. ప్రకటన 5, దానియేలు గ్రంథం, సామెతల గ్రంథం వేరువేరుగా మాట్లాడుతున్నారు. అక్కడ కొడుకు తండ్రి దగ్గరికి నడుచుకొని రావడం, వచ్చి పక్క సింహాసనంలో కూర్చోవడం, తండ్రి కుంటూ కూర్చుంటే ఆ కొడుకు వచ్చి చేతిలోంచి లాక్కోవడం, ఆ తండ్రి కొడుకుల పేరు తెలియనా అనడం, పేరేమిటో నీకు తెలుసా అనడం. దీన్ని బట్టి ముగ్గురు వేరు. ఆది యందు సర్వ సృష్టి కూడా ప్రారంభించక ముందు ఆత్మ ఒక్కడే, అది దేవుని తండ్రి ఆత్మ. ఆ తండ్రి మొట్టమొదటిగా తయారు చేసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు ఆత్మలో నుంచి బయటికి లాగా. పరిశుద్ధాత్మను చేసుకున్నాడు అదే ఆత్మలో నుంచి. తర్వాత దూతలను చేసుకున్నాడు, పరలోక సమూహాన్ని చేసుకున్నాడు, లూసిఫర్ని చేసుకున్నాడు, తర్వాత సకల చరాచర సృష్టిని కూడా చేసుకున్నాడు. ఇవేవి కలగక ముందు నుంచి కూడా ఉన్నవాడు యేసయ్య కొడుకు. అందుకే అబ్రహాము కంటే కూడా ముందు ఉన్నవాడిని నేను. కానీ పుట్టింది ఇప్పుడు హేరోదు కాలంలో. అబ్రహాం కంటే ముందు ఉంటే అంటే అంతకు ముందు నుంచే ఉన్నాను నేను. భూమి పునాదులు వెయ్యబడక మునుపు నుంచే ఉన్నాను నేను. ఫస్ట్ తయారు చేసిన మా నాన్న నన్ను.
అందుకే ఆరాధన ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో చేయాలి. ముగ్గురు నామాల్లో చేయాలి. ముగ్గురు దేవుళ్ళే, దేవుళ్ళుగా దేవుడే, ముగ్గురు దేవుడే. ముగ్గురులో ఉన్నది ఒకే ఆత్మ. ఈ ముగ్గురు పేరుతో చేయాలి. ఎందుకంటే తండ్రి ఆత్మకర్త, కుమారుడు రక్షణకర్త, ఆత్మదేవుడు ఆదరణ కర్త. ఈ ముగ్గురు ప్రమేయం ఉంది మానవుని యొక్క జీవితంలో, సృష్టిలోని. కాబట్టి మనం చేసే ప్రార్థన ముగ్గురికి సంబంధించి ముగ్గురు నామాలతోనే చేయాలి. అంటే తండ్రి నీకు వందనాలైనా అని చెప్పి యేసే పేరు చెప్పడం మర్చిపోతే ఏమన్నా అవుద్దండి? అలా అది కాదు. అది కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది తప్ప నేను చెప్తే అర్థమయ్యేది కాదు. అది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు చెప్పండి, ముగ్గురు ఒకటేనా? కాదు, వేరు. ముగ్గురిని వేరుగానే చూస్తాం. అమ్మ తప్పు మాట్లాడేనా కరెక్టేనా? మరి ఏం చెప్తాం? బట్టలు మార్చుకొని రావడం ఇదంతా కూడా నీకు బుద్ధి జ్ఞానం లేక దాని మీద పెద్దగా నేను ఫోకస్ పెట్టక నిజం అనుకున్నాను. అది కరెక్ట్ కదా. నాకు నెమ్మదిగా అర్థమవుతుంది ఏంటంటే మనమే కొంతమంది మనుషుల్ని ఫేమస్ చేస్తాం. ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. దేవుడు వరం ఇస్తే అందరికి మించిన రీతిలోనే వాడబడతాడు. ఎవడైనా తలదన్నే వాళ్ళకి తలదిన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ధాన్యాలకి మించిన పౌలుకి మించిన యోహాను అలా వస్తూ ఉంటారు. దేవుడు వాడుకుంటాడు. అంతేకాని ఆయనే జ్ఞానవంతుడు, ఈయనే జ్ఞానం అస్సలు దేవుడు ఇచ్చుకుంటే అంతకుమించి అలా వాడుకుంటూ ఉంటాడు దేవుడు. కానీ దేవుడు ఇవ్వాలి. అది ఇవ్వండే అడిగితే ఇచ్చేది కాదు. అది ధాన్యాలు ఎక్కడ అడగలేదు, పౌలు ఎక్కడ అడగలేదు. ఆయన ఇవ్వాలని చెప్పి కొంతమంది ఏర్పరచుకుంటాడు. ఆత్మలకి ముందుగానే సిద్ధపరిచింది. అవి ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి ఆ వరాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ముగ్గురు కూడా అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఇప్పటికీ నలుగుతున్నాడు. ఫుల్ స్ట్రెస్. ఎంత పని చేస్తున్నాడు చూడండి. ఆయన లోక విశ్వం అంతట్లో ఉంటున్నాడు. ఆయనే అన్ని చేసుకుని వస్తున్నాడు. అక్కడ అన్ని చోట్ల ఉండేవాడు ఆయన. ఆయన వచ్చే సమయానికి సంఘాన్ని సిద్ధపరిచి దీనే కడుతున్నాడు సంఘాన్ని. ఇప్పుడు నేను ఎవరి మూలంగా మాట్లాడుతున్నా? ఆయన మూలంగానే. మీకు అర్థమవుతుందంటే ఆయనే. అంటే మీ దగ్గర ఒకసారి ఉన్నాడా? మన అందరి దగ్గర ఒకేసారి ఉండేవాడు. ఇన్ఫినిటీ గాడ్, అనంతుడు. కాబట్టి ఆ ఒకరే అనేది అసలు సిసలైన ఆయన కోపం వస్తుందేమో. అది రాకూడదు. సృష్టికర్త వేరు, సైన్యములకు అధిపతి యెహోవా వేరు. ఆయన ఆది సంభూతుడు, ఆది ఉన్నవాడు. ఆయన నుంచి వచ్చిన వాళ్ళు. అలాగని చెప్పి వీళ్ళు శక్తిహీనులు, ఆయన శక్తిమంతులని కాదు. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్నవాడు. ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? వీళ్ళు అర్థం కాకపోతే మీ సందేహాలు నాకు తెలియజేయచ్చు. కమెంట్స్లో మెసేజ్లో ఇస్తే నేను ఖచ్చితంగా వాటిని బట్టి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇంకేం డౌట్ లేదు కదా సంఘానికి? ఏమన్నా ఉన్నాయా అయ్యగారు? చెప్పండి ఏమైనా ఉన్నాయండి? ముగ్గురు వేరని నమ్ముతున్నారా మీరు? 100% వేరు. కుమారుడు చెప్పలేకపోయాడండి. నేనే దేవుడిని అని ఎందుకు అనలేకపోయాడంటే ఆయన దేవుడే. కానీ ఆయన కూడా ఒకరి నుంచి వచ్చాడు. నేను ఎలా చెప్పగలను? హౌ కెన్ ఐ సే దట్ అంటున్నాడు ఆయన. నేను ఎలా చెప్పలేను. నా తగ్గింపు అది. నాకు ఇచ్చాడు దేవుడు, నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. కానీ నన్ను అలా నేను, ఎందుకంటే నాకు కూడా కర్త ఉన్నాడు. అదే ఆయన తగ్గింపు. అందుకే తండ్రి సర్వాధికారము ఈ రక్త ప్రోక్షణ తర్వాత, పాప పరిహారార్థ బలి తర్వాత, తండ్రి యొక్క మాటను గౌరవించి సర్వలోకం కోసం ప్రాణం పెట్టినంత విధేయత చూపించాడు గనక సర్వాధికారము కొడుకిచ్చేసాడు. పూర్తి అధికారం ఇచ్చాడు. వెళ్ళు ఈసారి నుంచి అన్ని లోబడలేం. అప్పుడు ముందు లోబడలేదని కాదు, ఇంకా అన్నిటి మీద అధికారం. నరకపు తాళపు చెవుల మీద కూడా ఎవరికి ఉంది? వెళ్ళి తాళం తీసుకుని వచ్చాడు. నాకుంది అధికారం. ఒక నరకంలో వేయాలన్నా, నరకంలో తప్పించాలన్నా నా ఇష్టం. అది నా ఇష్టం. తీర్పు తీర్చేవాడిని నేను. ఎందుకంటే వీళ్ళందరి కోసం రక్తం కాచింది నేను కనుక అధికారం నాకు ఇచ్చాడు నాకు. ఎంతమందికి అర్థమవుతుంది?
నరకపు తాళపు చెవులు కలిగి ఉన్నవాడు ఆయన. అటు అధికారం ఆయన పొందుకున్నాడు. ఆయన ఇష్టం. ఒకళ్ళు నరకంలో వేయాలన్నా ఒకరిని తప్పించాలన్నా ఆయన ఇష్టం. మనం ఎవరు ఆయన చెప్పడానికి? ఆయన ఇష్టం. ఆయన వచ్చింది ఒకే ఒక విషయం మీద. ఏంటంటే మనిషిని మనిషిలా ప్రేమించండి అని చెప్పడానికి వచ్చాడు ఆయన. యేసయ్య భూమి మీదకి వచ్చిన కారణం మనిషిని మనిషిలా ప్రేమించండి, మనిషిని మనిషిలా చూడండి, అందరినీ ప్రేమించండి, అందరినీ క్షమించండి. ఇలా చేస్తే బైబిల్ అంతటా కూడా నెరవేరినట్టే అన్న దేవుడైన. అలా బ్రతకగలిగిన వారు ఎవరైనా ఉంటే ఆయన ఇష్టం. నేనేం చేయగలను? ఆయన జడ్జి చేస్తాడు. ఆయన తీర్పరి. ఆయన అలాగలా కుదురుతుంది, ఇలాగలా కుదురుతుంది అని చెప్పి మీరు తీర్పు తీర్చడానికి నరకపు తాళం చెవులు మీ అమ్మమ్మ దగ్గర, మీ తాతయ్య దగ్గర ఉన్నాయా? అలాగలా కుదురుతుంది. వీళ్ళే బోల్డ్ ప్రశ్నలు. కుదరదు, మాకు అధికారం ఉంది, మేము అంటే అలా జరగడానికి వీల్లేదంట. ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు. గొర్రెల్లోని మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచింది ఆయనే. రండి నా పక్కకే. ఎవడు మిమ్మల్ని అడిగేది? మిమ్మల్ని ఎవరు అడిగేది? మీరు మేకల్లో కలిసిపోయారు. మేకల్లా కలిసిపోయారు, కానీ మీ స్వభావం గొర్రెలది. కలిసిపోయారు మీరు అన్యుల్లో. స్వభావం మాత్రం నా బిడ్డ స్వభావమే. రండి పక్కకే. నా ఇష్టం. ఆయన మార్చుకుంటాడు. ధర్మశాస్త్రానుసారంగా బ్రతికితే మనం ఎవరండి? కుదరదు అంటారంటే జనాలు, మనుషులు. అందుకని ఏమో తెలుసా? తీర్పు మీరు తీర్చడానికి యోగ్యత లేదు. తీర్పరని నాకు ఇచ్చాడు తండ్రి అధికారం. మీరు తీర్పు తీర్చేస్తారేట్రా అన్నాడు ఆయన. ఆలోచన చేయండి. ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ? ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? ముగ్గురు వేరని లేఖనాల ద్వారాగానే రుజువుపరిచాను. ఆ ముగ్గురులో ఉన్న ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ వాటర్ ఎక్స్పెరిమెంట్ అందరికీ అర్థమయ్యేది. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలి? ఇప్పుడు పాల్లో నుంచి పెరిగి తీసాం, అదే పాల్లో నుంచి ఏమంటారు దాన్ని, పన్నీర్ కూడా తీసాం. ఇప్పుడు అందులో పాలు లేవు. అందులో పాలు లేవంటే కుదురుతాయా? అందులో పాలు ఉన్నాయి, అందులో దేవుడు ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు పాల్లో నుంచి పెరిగయింది, అదే పాల్లో నుంచి పన్నీర్ అయింది, కానీ మూడు కూడా వేరువేరుగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ పాలు ఇందులో లేవంటే కుదురుతుందా? ఆ దైవత్వం వేళల్లో ఉంది, ఆ శక్తి వేళల్లో ఉంది, ఆ దేవుని ఆత్మ వేళల్లో ఉంది. ఆ ఆత్మ దేవుడే ఉన్నాడు. ఆలోచన చేయండి అమ్మ. పెద్దగా ఏం కాదు. నాకులా మోకాళ్ళు అరిగిపోయి నల్లగా పిక్కలు కట్టేది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒకే మామిడికే విత్తనం వేస్తామండి. ఒకే విత్తనం నుంచి ఎన్ని బ్రాంచెస్ వస్తాయి? 4-5 రకాలైన కొమ్మలు వస్తాయి. దీనికి ఫలాలు కాస్తాయి, దానికి ఫలాలు కాస్తాయి, దీనికి ఫలాలు కాస్తాయి. కానీ ఒక్కోసారి 2 ఒకే సీడ్ నుంచి వచ్చిన భూమిలో నుంచి 2 మొక్కలు వచ్చినట్టు వస్తాయి. ఇప్పుడు ఆ మొక్కను చూసి ఇది వేరే మొక్క, ఇది వేరే మొక్క అంటావా? అంత మామిడి మొక్కే, ఒక సీడ్ నుంచే వచ్చింది. అది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అంతే. ఇది నేను సైంటిఫికల్గా కూడా రుజువుపరచచ్చు, సమయం లేదు నాకు. సైంటిఫికల్గా ఎక్కడ రుజువుపరచాలంటే ఇలాగ డిబేట్లకు వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అన్యులకి ఈ విధంగా చెప్తే కదా, అక్కడ సైంటిఫికల్గా ప్రూవ్ చేయడం అవసరం. మీ దగ్గర అది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చూస్తే నమ్ముతారు, మీరు చూడకపోయినా నమ్ముతారు. అది పరిస్థితి. అందరికీ అర్థమైంది కదా? కాబట్టి నెక్స్ట్ సెషన్ నుంచి ఇలాంటి మర్మాల మీదే చాలా విషయాలు మాట్లాడబోతున్నాను. దేవుని యొక్క రాకడికి ఎలా సిద్ధపడాలి, ఆత్మరక్షణ అంటే ఏంటి, అలాగే మనిషి ఒక్కడు కాదు, బాడీ, స్పిరిట్, సోల్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ద్వారాగా ఇది సృజించబడింది. ఈ ఆకారం దాని అలా అర్థం చేసుకోవాలి. మరలా పుట్టడం అంటే ఏంటి? మనిషి 2 సార్లు పుడతాడు. ఒకటి తల్లి గర్భంలోంచి పుడతాడో, రెండోది దేవునిలో పుట్టాలి. అదేంటి? ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుతూ ప్రకటన గ్రంథాన్ని బయటిని కూడా మనకు పరిశీలన చేద్దాం. దాన్ని బట్టి మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.